हरिः ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामां अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीमुपासे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। भारती करुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागमविवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेखरभारतीं। महभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। శారదా చంద్రమౌళీశ్వర అనుగ్రహంతో శృంగేరి జగద్గురువుల యొక్క అనుగ్రహంతో ఇవాల్టి నుండి గురుగీత అన్న గొప్ప పాఠాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ గురుగీత అన్నది స్కాంద పురాణ అంతర్గతము. స్కంద పురాణంలో ఒక చోట చెప్పబడింది అనమాట. ఇది పార్వతీ పరమేశ్వరుల యొక్క సంవాదనగానే మనకి తెలుస్తూ ఉంటుంది. అది ఎలా కథనం కూడా గురుగీతలోనే మనకి చక్కగా ఉంటుంది. అది ఏ సందర్భంలో వచ్చింది, ఏ ప్రశ్న వేయగా వచ్చింది అని చెప్పి చక్కగా ఉంటుంది. ఆ మహాత్మ్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే ఎందుకు గురుగీత ఎంచుకున్నాము అంటే రెండు కారణాలు. ఒకటి, ఎప్పుడు వేదాంతము వింటూ ఉన్నప్పుడు ఒకటేలా వింటున్నామా అన్నది కూడా ఉంటుంది. కొంచెం ఒకసారి కాస్త సమయం ఇచ్చి మనం చూసినప్పుడు మళ్ళీ వేదాంతం పట్టుకున్నప్పుడు అప్పుడు అర్థం అవుతుంది అసలు ఎంతవరకు మన బుద్ధిలో వేదాంతం నిలబడుతోంది అని. ఎందుకంటే చిత్తశుద్ధి లేనప్పుడు వేదాంతం అనేది నిలబడదు. చిత్తశుద్ధి ఎలా వస్తుంది అంటే సత్కర్మల వల్ల, సదాచారం వల్ల వస్తూ ఉంటుంది. అది ముఖ్యమైన కారణం. రెండవది ఏమిటి అంటే భక్తి అన్నది ఉండాలి. ఎవరందు భక్తి అంటే శ్రద్ధ. భక్తి శ్రద్ధలు గురువు యందు, శాస్త్రం యందు ఉండాలి. ఇది లోపించడం వల్లనే ఎంతోమందికి ఎన్ని వింటున్నా పాపం అక్కడ ఆగిపోతూ ఉంటారు, ఇంకా ప్రశ్నల దగ్గరే ఆగిపోతూ ఉంటారు. అది అన్నమాట. అందుకే అలాంటి వాళ్ళకి శాస్త్రం ఏం చెప్పిందంటే ముందు భక్తి పెంచుకోండి, గౌరవం పెంచుకోండి. మొదట శాస్త్రం యందు తెలిసినా తెలియకపోయినా తీసి చదవడం మొదలు పెట్టండి. ఇవన్నీ చెప్పింది ముఖ్య కారణం ఏమిటి అంటే దీనివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. భక్తిగా ఉన్నారు, అప్పుడు తెలియకుండానే మనకు ఆ గౌరవ భావంతో, అంటే ఇప్పుడు మన ఇంట్లో చూడడానికి తల్లిదండ్రులు చెప్పారు, అప్పుడు మనం వింటాం. అయ్యో మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పారు అని మనం వినడం మొదలు పెడతాం. అలాగే గురువు గారి యందు కూడా ఆ గౌరవ భావన ఉండాలన్నమాట. అప్పుడు దాని వల్లనే, కేవలం గురు కృప వల్లనే, మీరు ఎన్నోసార్లు చూస్తారు శంకరాచార్యుల వారి భాష్యం వాంగ్మయంలో ఎన్ని చోట్ల చూసినా కూడా మళ్ళీ గురు కటాక్షం వల్ల, ఈశ్వర కటాక్షం వల్ల ఇదే చెప్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే గురువు యొక్క ప్రాముఖ్యత చాలా విశేషంగా ఉంటుంది. అసలు మనం ఊహించలేమన్నమాట. అయితే ఇది చూడండి, గురు గీత. గురువు గురించి తెలుసు. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు. అలాగే సాక్షాత్ పరబ్రహ్మ అంటే నిర్గుణ నిరాకారుడైన పరబ్రహ్మం కూడా గురుస్వరూపమే. అది మనం తెలుసుకోవాలన్నమాట. సనాతన ధర్మంలో గొప్ప విషయం ఏమిటి అంటే గురువు అన్నవాడు ఒకడు ప్రాముఖ్యత ఉండడం వల్లే. ఇది ఎక్కడ ఎప్పుడో గురువు ఉన్నాడండి, ఆయన్నే మేము ఇప్పటికీ నమ్ముతాము, వింటాము, ఆయన ఏం రాశాడో, బుద్ధిలో ఏం పెట్టుకుని రాశాడో అది మనకు ఆ కర్మ పట్టలేదు. మన అదృష్టం ఏమిటి అంటే గురు పరంపర అన్నది ఎప్పుడు ఉంది. ఆ పరంపరగా సాగుతూ ఉందన్నమాట గురు పరంపర అన్నది. ఎక్కడి నుంచి అంటే సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం, లేదా నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం. మా యొక్క గురువులు ఎవరైతే మనకి ప్రత్యేకంగా ఉపదేశాలు, జ్ఞానబోధ చేస్తూ ఉంటారో వారితో సహా, లేదా ఇప్పుడు మనం అనుకోవడానికి ముఖ్యంగా శృంగేరి పరంపర ఇప్పటి వరకు ఉంది, వారికి సంబంధించిన ఆ జగద్గురువులు అక్కడ వరకు కూడా మనకి పరంపరగా వస్తుంది. వారి యొక్క ఆదేశానుసారమే మనం ఏదన్నా చదువుకోగలుగుతున్నాం. వారి యొక్క అనుగ్రహంతో మాత్రమే జ్ఞానబోధ మనకి అవగతం అవుతుంది. అలాగ మనం నమస్కారం చేసుకోవాలన్నమాట. మనం విడతీసేసి ముక్కలు చేసేసి ఈ గురువు ఫలానాయన, ఆ గురువు ఫలానాయన అని చెప్పి ఈ గురువుల్ని కూడా ఎక్కువ మందిని పెట్టేసుకోవడం అన్నది ఒక రకంగా కొంత ఇబ్బందికరమే. వివిధ రకాల శాస్త్రాలు ఉన్నాయి, దానికి సంబంధించిన గురువులు ఉన్నారంటే అది వేరే. ఒకటే విషయంలో మొన్న నాతో వచ్చిన వాళ్ళకి జగద్గురువులు చెప్పినప్పుడు విని ఉండాలి. ఒకవేళ శ్రీ విద్యనే తీసుకున్నాం అనుకోండి, అదంతా ఒకటి సమగ్రంగా ఒక విద్య. దాంట్లో అనేక మంత్రాలు ఉంటాయి, అనేక ఉపాసనలు ఉంటాయి. ఇప్పుడు ఆ ఒక్కటి ఒక గురువు దగ్గరే తీసుకోవాలి, అన్నీ కలిపి. గణపతి, బాల, లలితాదేవి ఇవన్నీ ఉన్నాయనుకోండి మంత్రాలు ఒకరు.
ఇప్పుడు గణపతి ఒక దగ్గర, బాల ఒక దగ్గర, అలాగే త్రిపుర సుందరి దేవి మంత్రం ఒక దగ్గర, అలాగా విచ్ఛిన్నం చేసుకోకూడదు అనమాట. విద్య అనేది సమగ్రంగా ఒక దగ్గర ఉండాలి. అప్పుడు అది సరిగ్గా తెలుస్తుంది, మనకి శ్రద్ధ అన్నది కలుగుతుంది. అది పరంపర అని చెప్పబడుతుంది అన్నమాట. అందుకని గురు పరంపర అన్నది చాలా ముఖ్యం. మనకి 2 పరంపరలు ఉంటాయి. వంశ పరంపర ఎలాగో ఉంటుంది, అంటే మన తాతలు, తండ్రులు, మనము, మన పిల్లలు ఇలా వెళ్తూ ఉంటుంది. ఇది కాకుండా గురు పరంపర ఒకటి ఉంటుంది, అంటే గురు వంశము. మనందరం కూడా గురు వంశానికి చెందిన వాళ్ళం. అది చాలా గొప్ప విషయం అది చెప్పుకోవడం. ఎందుకంటే గురువుగారికంటూ ఒక సంతానం ఉండొచ్చు, కొందరు సంతానం ఉండొచ్చు. అతనే వంశాన్ని నిలబెట్టేవాడు అని ఉంటుంది, ఏది పితృవంశంగా చూస్తే. కానీ గురువుల విషయంలో ఎంత గొప్ప విషయం అంటే, ఇప్పుడు మనలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఆ గురువంశానికి చెందుతాం. ఆయనకి రక్త సంబంధం కాకపోయినా గురు శిష్య సంబంధంతో వారి దగ్గరే ఉంటాం మనం. అది చాలా గొప్ప విషయం అన్నమాట. మనం కూడా ఆ వంశానికి చెందిన వాళ్ళమే. ఇంకా ఆ గురువుగారు ఇంట్లో ఏది జరిగినా కూడా, గురువుగారు ఎక్కడున్నా కూడా మనం అక్కడ వెళ్ళడము, వారి ఆశీర్వాదాలు తీసుకోవడము, అనుగ్రహాన్ని పొందడము అన్నది మనకు ఒక కర్తవ్యంలా పడి ఉంటుంది అన్నమాట. అందుకని గురు శిష్య సంబంధం అన్నది యథార్థానికి నన్ను అడిగితే రక్త సంబంధంగానే చాలా గొప్ప విషయం అది. అసలు అది ఎలా ఏర్పడుతుందో కూడా తెలియదు అనమాట ఆ గురు శిష్య సంబంధం అన్నది. ఎందుకంటే ఇప్పుడు నా కొడుకుని నేను ఎందుకు ప్రేమిస్తున్నా అంటే వాడు మన ఇంట్లో వాడు కాబట్టి అని. బంధువులను ఎందుకు మనం దగ్గరికి తీసుకుంటాము అంటే వారికి ఏదో సంబంధం ఉంది. కానీ గురు శిష్యులకు సంబంధం ఏమీ లేదు. తను చదువుకుందామని వచ్చిన విద్యార్థి, ఈయనేమో నిస్వార్థంగా పాఠం చదువు చెప్దాము, తనకున్న విద్యని శిష్యుడి యందు కూడా ప్రకాశింపజేద్దాము అన్న ఒక మంచి సంకల్పంతో ఉన్న గురువు. వీళ్ళిద్దరూ దగ్గర ఉండడము, తర్వాత అది ఎంత అన్యోన్యంగా పెరుగుతుంది అంటే, ఒకానొక సమయంలో మనం చూస్తే ఈ గురువుగారికి పిల్లలేనా వాళ్ళందరూ అన్న భావన కలుగుతుంది అనమాట. అంత ప్రేమగా చూసుకుంటూ ఉంటారు గురువుగారు అనమాట. వయోభేదం బట్టి కూడా, లేదంటే అన్నదమ్ముల అన్నట్టు కూడా ఆ బంధం ఎలా ఏర్పడుతుందని మనకు తెలియదు అసలు. అందుకని ఆ గురువు శిష్య సంబంధం చాలా గొప్పది. అలా గురువు దొరకడం అన్నది కూడా ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప దొరకరు. ఆ గురుస్వరూపం దొరికినా మనం గుర్తుపట్టగలగాలి. అదొక పరీక్షలా ఉంటుంది. అందున మనము ఈ పరీక్షలు అనేవి కొన్ని వస్తూ ఉంటాయి మనకి. ఈ గురువు దగ్గర ఏదో మనం సేవ చేద్దాం, ఇది చేద్దాం. ఒకానొక సమయంలో మనకే ఒక క్లిష్టతరమైన సమస్య వచ్చినప్పుడు మనకే ఆలోచన వస్తుంది, అరే ఈ గురువు గారి దగ్గర ఇంత సేవ చేస్తున్నానే నాకేం వస్తుంది, అప్పుడు అవసరమా ఇంతోటి దానికి, నాకేమైనా మంత్రం సిద్ధిస్తుందా, లేకపోతే నాకేమైనా ఐశ్వర్యం అకస్మాత్తుగా కలిసి వస్తుందా, ఇలాగ ఏదో ఒక భ్రమకి లోనై కూడా విద్యకి దూరమయ్యే ఒక పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. లేదా సేవా భాగ్యానికి దూరమయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మన రోజులు ఎప్పుడు బాగున్నాయి అని తెలుస్తుంది అంటే మనం గురువుల దగ్గర ఉన్నామంటే చాలు. గురువుకి దూరం అవుతున్నాము, విద్యకి దూరం అవుతున్నాము అంటున్నామంటేనే కొంచెం ఏదో తేడా వచ్చేస్తున్నట్టు. అతి త్వరగా మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉండాలి. ఈ విషయం మొన్న ప్రత్యక్షంగా మనం శృంగేరి వెళ్ళిన వాళ్ళందరూ సాక్షాత్ జగద్గురువుల నోటే విన్నారు. గురువుల దగ్గరే ఉన్నప్పుడు అసలు ఇంకా జాతకాలు లేవు, ఇవి లేవు, అవి ఏది పట్టించుకోకర్లా. అంత సులభం అన్నమాట మనకి. అది గొప్ప విషయం మనకి. ఎందుకంటే ఎన్ని ఉండనివ్వండి, శిక్షలు కానీ ప్రారంధాలు కానీ, గురువే దగ్గరికి తీసుకున్నప్పుడు, అప్పుడు చంద్రుడు కైలాసంలో కూర్చున్నప్పుడు అంతటి మృత్యుత్వం కూడా పోయి చక్కగా అమృత తుల్యుడు అయ్యాడు. అందులో చంద్రుని ఏం చేశాడు శివుడు, ఏం పక్కన పెట్టుకోలేదు, నెత్తి మీద పెట్టుకొని మరి అందరికీ చూపెట్టాడు, ప్రకాశింపజేశాడు. ఎన్ని దుర్గుణాలు ఉన్నా కూడా చంద్రుడిలో శివుడు ఏం చేశాడు, తనని ఆశ్రయించాడు అన్న ఒక కేవలం కారణంతో పైన పెట్టుకొని మరి ప్రకాశింపజేశాడు. అలాగే కష్టమైన విషం ఏం చేశాడంటే గొంతుకులో దిగమింగుకున్నాడు అన్నమాట శంకరుడు. ఇది అప్పయ్య దీక్షితారు వారు చెప్పిన మాట అన్నమాట. అలా చేస్తాడు పరమేశ్వరుడు. అలాంటి స్వభావమే గురువు కూడా చేస్తాడనమాట. మనలో ఎన్ని దుర్గుణాలున్నా అవలక్షణాలున్నా కూడా మనం శరణాగతి పొంది చక్కగా ఉంటున్నాం అన్నప్పుడు ఆ గురువే మనకి చక్కటి అవకాశాలు ఇచ్చి మనల్ని బాగు చేసి ఉద్ధరింపజేస్తాడు. ఇప్పుడు గురువు అన్నప్పుడు ఎవరు, మళ్ళీ సూచక గురువా, బోధక గురువా, జగద్గురువా, నిషిద్ధ గురువులా, ఇవన్నీ వస్తాయి. ఏదన్నా గురువు అన్నది శరీరంతో ఒక ప్రదేశము కాలముకి ఇమిడ్చి చూడడం మానేయాలి మనం. గురువు అంటేనే
కాలాతీతుడు, గుణాతీతుడు, ఆ దేహాతీతుడు, అది చూడాలి మనం. అంటే ఎలాగా అంటే అంతటా వ్యాపించిన పరబ్రహ్మ స్వరూపమే నా గురువు, వారిని అలాగే దర్శనం చేసుకుంటాను. ఎందుకని దానిలో కించిత్ భేదభావన ఉండదు. అంటే ఒక రకంగా చెప్పండి, పలానా ఆయన వేదం నేర్పుతున్నాడు అనుకోండి, నాకు ఈయన వేదం నేర్పుతాడండి అని చాలా గౌరవభావన. ఇంకో ఆయన ఉన్నారు, ఆయన శ్రీ విద్య నేర్పుతున్నారు, ఓ శ్రీ విద్య నేర్పుతున్నారండి, అది తంత్రానికి సంబంధించింది అని తక్కువ భావన కూడదు. ఇంకో ఆయన ఇలా వేదాంత పాఠాలు నేర్పుతున్నారు, ఇది పురాణమును ప్రకరణ గ్రంథాలకు సంబంధించింది అని దీనికి తక్కువ భావన కూడదనమాట. గురువు అని మనం కనుక ఒకసారి వినాలి అంటే ఒక అక్షరం కనుక వారి దగ్గర తీసుకున్నా కూడా అంత వినమ్రతతో, అంత శ్రద్ధాభక్తులతో వారి శరణాగతి పొందాలి. అందుకే అనేక సార్లు జగద్గురువులు కూడా చెప్తున్నారు, మీరు ఎంచుకోవడం సరిగ్గా ఎంచుకోండి. గురువులు బోల్డ్ మంది ఉన్నారు, శాస్త్రీయంగా చెప్పేవాళ్ళు, పరంపరాగతంగా విద్యని పొందిన వాళ్ళు. ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఏది పడితే అది వినేసి చదివేసేసి కూర్చొని నాకు రావట్లే అంటే ఎవ్వడేం చేసేది లేదనమాట. దానికి శ్రద్ధాభక్తులు చాలా అవసరమే అయి ఉంటాయన్నమాట. అందుకని భక్తి అన్నది మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది. మనకి 2 మార్గాలు కర్మాజ్ఞానం ఉన్నా భక్తి ఏం చేస్తుంది అంటే చిత్తశుద్ధిని కలిగిస్తుంది. అంటే జ్ఞానము యోగముగా లేదా కర్మలు యోగముగా ఎప్పుడు చేసుకుంటున్నాం మనము అంటే కర్తృత్వ భావన, భోక్తృత్వ భావన వదులుకుంటున్నాం. భక్తిలో ఏం చేస్తున్నాం, భక్తి అన్న పేరుతో ఏం చేస్తున్నాము, నాకు అర్థం కావట్లేదు జ్ఞానము మంచిది, ఏం చేయలేము అంటే దానికి వాసనలు ఉండాలి కదా, జ్ఞానాన్ని పట్టుకోవడానికి చిత్తశుద్ధి ఉండాలి, లేదా సాధన చతుష్టయం సరిగ్గా వీడు అభ్యాసం చేసి ఉండాలి సాధకుడు. లేనప్పుడు ఏం చేయాలి, అయితే నా గురువే అంటే ఇప్పుడు ప్రకృతం గురువే కాబట్టి గురువే ఈశ్వరుడు, ఇది రెండు ఒకటే పెట్టుకొని ఆ ఈశ్వరుడు గురువు లేదా ఈశ్వర స్వరూపమైన గురువు, ఆయనే నాకు అన్నీ, ఆయన ఏది చెప్తే అది చేస్తాను, నాకు వేరే ఆలోచన లేదు, నేను స్వతహాగా బుద్ధిని పెట్టను. ఎందుకంటే గురు బుద్ధిర్ విశేషత అని ఒక మాట, అంటే విశేషమైనది ఏమిటంటే గురు బుద్ధే, గురువు గారి యొక్క ఆలోచనే మతము అంటారు. గురువుగారు ఏది చెప్తే అది విని తీరాలంటే, ఇంకా మళ్ళీ దానిలో రెండో ఆలోచన లేదు, మీరు అలా చెప్పారు కానీ అన్నావా ఇంకా అవసరం లేదు అక్కడ కూర్చోవడం. అంత పెద్ద పీట వేస్తేనే గురువుగారికి మనం గురువుగారి దగ్గర ఉండాలి, లేకపోతే గురువుగారికి మనము భారం అయిపోతూ ఉంటామన్నమాట. అందుకని గురువుగారి మాట వింటూ గురువుగారు చెప్పిన అభ్యాసం చేస్తూ ఉండగా, ఇప్పుడు ఏమయ్యా నువ్వు ఈ పలానా పని ఎందుకు చేస్తున్నావు, ఈ జపమో తపమో అభ్యాసం ఎందుకు చేస్తున్నావు అని ఎవరైనా అడిగితే మా గురువుగారు చెప్పారు మేము చేస్తున్నాము. వారెవరు, సశాస్త్రీయంగా నేర్చుకున్నవారు, ఆచరణ చేసి చూపెట్టేవారు, వారు చెప్పింది మేము చేస్తాం అంతవరకే. అలా కాదు ఇంకో పద్ధతి ఏదన్నా ఉంది, మనం ఇంకో గ్రంథం ఏదన్నా మా గురువుగారు చెప్పినప్పుడు మేము అది చేస్తాము, అంతవరకే ఉండాలన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తున్నాం మనం అంటే నేను చేస్తున్నాను అన్నది లేదు అక్కడ, అవునా, నాకు అనిపించింది చేస్తున్నాను అన్న కర్తృత్వ భావన లేదు. గురువుగారు చెప్పిందే చేస్తున్నాం కాబట్టి అది ఎలాంటి ఫలం వచ్చినా అది స్వీకరిస్తాం, ప్రసాద భావంతో స్వీకరిస్తాం. అప్పుడు భోక్తృత్వ భావన కూడా లేదు. ఇలాగ మనము కొద్ది కాలం గడవగా ఏమవుతుంది అంటే చిత్తశుద్ధి సహజంగానే ఏర్పడుతుంది. దాని గురించి ప్రయత్నం దృష్టి పెట్టకపోయినా చిత్తశుద్ధే వస్తుంది చక్కగా. అప్పుడు గురువుగారు చెప్పిన ఉపదేశాలు అప్పటి వరకు మాటలుగా ఉన్నవి మంత్రాలుగా మారుతాయి, అంటే మనస్సు యందు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అప్పుడు మనకు అది జ్ఞానానికి భాషిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగా భక్తి అన్నది పనికి రావాలి ఈశ్వరుడు యందు కానీ గురువు యందు కానీ. అలాగ రాకపోతే సాధకుడు చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలన్నమాట. మనం ఎన్నో చూస్తూ ఉంటాం, బయట కూడా బోల్డ్ మంది ఉన్నారు ఇప్పుడు గురువులు అన్న పేర్లతో చలామణి అయ్యేవాళ్ళు. మొదటి సంవత్సరం ఏదో చెప్తారు, నేను ఫలానా అది వదిలేశాను, ఫలానా సినిమాలు చూడట్లేను, ఇది చేయట్లే అది చేయట్లే. ఒక 5-6 ఏళ్ళు అయ్యాక వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడే ఉండిపోతారు వాళ్ళు. తర్వాత ఎదుగు అన్నది ఉండదు. ఎంతటి వాడన్నా ఎంతో అంత ఉపదేశం ఇవ్వగలడు, ఎంతో అంత సాధన అన్నది పనికి వస్తుంది. ఆ తర్వాత ఏమిటి అంటే దాని ఆగిపోతుంది. కానీ మన అదృష్టం చక్కటి జగద్గురువులు లాంటి వారి యొక్క దర్శనార్థం వెళ్ళి వారి అనుగ్రహాన్ని పొందుకుంటూ ఉన్నప్పుడు అది ఎలా పనికొస్తుంది అంటే నిరంతరము కూడా మీరు ఆ అభ్యుదయాన్ని చూస్తూ ఉంటారన్నమాట. ఆ ప్రోగ్రెస్ అంటారు కదా, చూస్తూ ఉంటారు. ఆలోచనలో కానీ మనశ్శాంతి పొందడంలో కానీ ఏదైనా చదివింది గుర్తుండడం వల్ల దాన్ని మళ్ళీ మనం దాన్ని తిరిగి వేరే వాళ్ళకి చెప్పడం వల్ల కానీ ఇలాంటివి చక్కటి ఆలోచనలు, బుద్ధిశక్తి అవన్నీ మనకి మనస్థితి సహజంగానే ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే చాలామంది ఏమంటారంటే ఇంట్లో ఒకవేళ కుదరకపోతే వీళ్ళ ఒక క్షేత్రంలోనో లేదా గురు సన్నిధి చాలా విశేషం. గురు సన్నిధిలో కూర్చొని మనం ఏం చేస్తాం, కబుర్లు చెప్తూ ఉంటాం. అలా కాదు, గురు సన్నిధిలో వెళ్ళి
కాసేపు కూర్చొని జపతపాలు చేసుకుంటూ కూర్చోవాలన్నమాట. దర్శన అవన్నీ అయ్యాక గురువుగారికి ఇచ్చిన మర్యాద సపర్య చేసిన తర్వాత ఒక చోట కూర్చొని చక్కగా ఆ సన్నిధిలో వారు ఉన్నా లేకపోయినా చేసినప్పుడు ఆ శక్తి వేరే. అలా ప్రతి శాస్త్రం చెప్పింది. ప్రతి శాస్త్రం మనకి ఎన్ని మతాలు విడిగా భేదాలు ఉన్నా కూడా, అంటే శైవ మతము, ఈ శాక్తేయము, గాణపత్యము, వైష్ణవం, ఇలా ఎన్నిగా విభజన ఉన్నా కూడా విచిత్రం గురువు అన్నప్పుడు ప్రతి మతము పెద్ద పీఠనే వేసింది. మీరు వైష్ణవులండి తప్పు కదా, అట్లా శివనింద చేయొచ్చా, లేదా శివుడి దగ్గరికి కూడా వెళ్ళాలి అని ఎవరన్నా అంటే కొందరు గురించి చెప్తున్నా. వారేమంటారు, లేదు మా గురువుగారు అట్లనే చెప్పారు, మాకు ఇవే చెప్పారని అంత గొప్పగా నమ్ముతారు వాళ్ళు. అంటే గురు భక్తిలో చాలా గొప్ప విషయమే. గురువు ఎంతటి వాడు, గురువు ఏం చెప్పాడు తెలియదు. అలాగే ఇప్పుడు శైవులు కానీ వాళ్ళు కానీ వేరే చోటకి మేము వెళ్ళము, వేరే దేవుళ్ళని పూజించాం అంటే ఒకవేళ ఎవరండి చెప్పింది మీకు అంటే మా గురువులు చెప్పారండి అంటారు. ఆ విషయంలో గొప్పదే. అంటే గురువుని అంత గుడ్డిగా రూఢిగా నమ్ముతున్నారు. కానీ చెప్పిన విషయం ఏమిటంటే శాస్త్ర సమ్మతంగా ఉందా చూసుకోవాలి. అంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణాత్. శంకర్ల మాట అంత గట్టిగా పడుతుంది. శ్రద్ధ అంటే ఏమిటంటే శాస్త్రము గురువు కూడా రెండూ ప్రమాణం. అప్పుడు ఇలాంటి అవకతవకలు పడవు. అందుకని గురువు యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పగా ఉంటుంది. అది మనం చాలా అర్థం చేసుకుంటూ ఉండాలన్నమాట. సర్వులకి కూడా గురువు ఎవరు అంటే జగద్గురువులే. కాబట్టి ఎంతమంది గురువులున్నా జగద్గురుల ఉపదేశము అయ్యో మళ్ళా వేరే గురువులు అన్న భావన కాదు. ఈ జగద్గురువే మాకు సర్వము అన్న భావనతోనే నమస్కారం చేసుకుంటూ ఉండాలి. ఆయన ఈశ్వరుడు, అందుకని అలాగ దర్శనం చేసుకోవాలి. మళ్ళీ అక్కడ అనుమానం రాకూడదు, ఇక్కడ ఫలానా గురువు గారితో వచ్చాం మేము, అక్కడ జగద్గురువు, ఎవరికి కాదు, జగద్గురువే అక్కడ. ఇంకా అక్కడ జగద్గురువులు ఉండగా మనం వేరే చోట వేరే వాళ్ళకి నమస్కారం చేయకూడదు. అది చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలాగే కొన్ని శాస్త్రాల్లో ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు గురువులు, మనమే ఒక శాస్త్రం ఒకరి దగ్గర ఇంకోళ్ళ దగ్గర ఇంకోటి నేర్చుకున్నాం. ఇద్దరు ఒక దగ్గరకు వచ్చారు. మొట్టమొదట మనం ఎవరికి నమస్కారం చేయాలి? ఇలాంటివి ఉంటాయి. యథార్థానికి తెలివైన వాడు ఏం చేస్తాడు, కొంచెం దూరంగా వెళ్ళి ఇద్దరిని దగ్గర పెట్టి దండం పెట్టేసుకుంటాడు. అది చిక్కు ఉండదు. లేదు ఒకళ్ళు చేయాలంటే, అందుకే ఒక గురువుతోనే ఎప్పుడు ఉంటాడు శిష్యుడు. అది మనం నిర్ణయించుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అప్పుడు ఆ గురువు గారి అనుమతి తీసుకొని అయ్యా వారికి నమస్కారం చేసుకుంటాను. అసలు గురువుగారికి సంస్కారం ఉంటే ఆ గురువుగారే చెప్తారు వెళ్ళి వారికి కూడా నమస్కారం చేసుకో అని. అందుకని మనకి తెలియాలి మనం ఎవరి చేయి పట్టుకొని నడుస్తున్నాము, ఎవరి సహాయం తీసుకుంటున్నాము. అది తెలియకపోతే ఇలాంటి అంటే ఆలోచనలో కొంచెం వైక్లభ్యం అన్నది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. అంటే గురువుగారు అంటే ఒక తండ్రి చేయి పట్టుకొని మనం హాయిగా, ఒక తల్లి చేయి పట్టుకొని ఎలాగ రోడ్డు మీద ఎలా వెళ్ళిపోతాం మనము, అంత ట్రాఫిక్ ఉన్న ఇది పట్టుకున్నా కూడా పిల్లలు భయం లేకుండా ఆ దారి ఎటు వెళ్తున్నాము వారికి ఆలోచన ఉండదు. ఏ షాప్కి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఎంత దూరం వెళ్తున్నాము, ఏదైనా ప్రమాదం ఉందా, ఈ ఆలోచనలన్నీ తల్లిదండ్రులు తప్ప వేరే ఎవరున్నా వస్తాయి. కానీ తల్లిదండ్రులు చేపట్టుకున్నప్పుడు ఆ పిల్లలకి రాదు. అలా ఉండాలన్నమాట భక్తి అంటే గురువు యందు కూడా. అలా ఉన్నప్పుడు మాత్రమే, అంతగా భక్తి ఉంటే మాత్రమే కొత్తగా మీరు మళ్ళీ ఏం వినక్కర్లే, ఆ భక్తే మీకు అన్నీ ఇచ్చేస్తుంది. ఏది చదివినా మీకు ఏమైనా ఆలోచన వస్తున్నా కూడా కాసేపు కుదురుగా ఉండి గురు పాదుకల్ని మనసులో ఒకసారి తలుచుకోగా అవి భాషిస్తూ ఉంటాయి. మనం విన్నాం కూడా కదా, గురు అష్టకంలో కూడా ఈ విషయాలన్నీ మనం చూసాం. ఈ శాస్త్రాలు విద్యలు అవన్నీ కూడా షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్యాం కవిత్యాది గద్యం సుపద్యం కరోతి మనస్సేన లగ్నం గురోరంగ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. ఇవన్నీ కూడా గురుగారి పాదుకలు మనసులో లేకపోతే వ్యర్థం. అసలు అవన్నీ ఎట్లా వస్తాయి? గురుగారి పాదుకలు మనసులో ఉండడం వల్ల మాత్రమే వస్తాయి అన్నమాట. కానీ సాంప్రదాయాల్లో కూడా లేచిన వెంటనే కూడా భగవన్నామస్మరణ చేసుకున్న తర్వాత గురు పాదుకలు ఇలా ముద్రలా పెట్టుకొని ఇలా పెట్టుకుంటారనమాట. ఇలా పెట్టుకొని శిరస్సు యందు అవి గురువుగారు పాదుకలే నా నెత్తి మీద పెట్టుకున్నానని భావన చేసి ఒకసారి మన గురువుగారి స్మరణ చేసి భక్తి భావనతో వారి పాదుకలు నా నెత్తి మీద శిరస్సు యందు పెట్టుకున్నాను అంటే వారికి భక్తుడను నేను, శిష్యుడను నేను, వారు చెప్పిన మార్గము యందే. అంటే మనం అంటాం కదా ఒక మాట, ఫలానా వారు చెప్పింది శిరసా వహిస్తారండి, అలాగనమాట. పాదుకలు నెత్తి మీద పెట్టుకొని వారి యొక్క అనుజ్ఞతో నేను ఈ జీవనాన్ని గడుపుతున్నాను ఇవాళ అని చక్కటి సంకల్పంతో రోజు ప్రారంభం అవ్వాలన్నమాట. అలాగ ఉండాలి మన జీవనం అన్నది. అప్పుడు దేనికి భయపడక్కర్లేదు, జ్ఞానము సహజంగానే సిద్ధిస్తూ ఉంటుందన్నమాట. అందుకే భరతుడికి కూడా రాములు వారు పాదుకలు ఇస్తే ఏం చేశాడు? ఆయన నెత్తి మీద పెట్టుకునే వెళ్ళాడు ఆయన. అదే మరి పాదుకలు
పాదాలు రెండు వేరు వేరు కాదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. పాదుకలు చూసినా పాదములే అవి. మళ్ళీ హేయభావం రా, అయ్యో చెప్పులు అవి, చెప్పులంటే మనం ఇప్పుడు అనుకోండి, అయ్యో అలా అలా అనుకోకూడదు. పాదాలు మటుకు ఇస్తే అంత భక్తి ఉందా, ఎంతసేపు పూజ చేయగలం, మనం ఏమొచ్చని చేస్తాము, అందుకని అది కుదరదు మనకి. భావన అంతే, చాలా చక్కటి భావన ఉండాలన్నమాట. అందుకని ఆ గురువు యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పగా ఉంది. ఆ గురువే సర్వము అన్న భావనతోనే అందరూ ఉండాలి. అందుకే ప్రతి దేవత కూడా మీరు చూస్తే గురు స్వరూపాన్నే పొంది ఉన్నారు. శివుడు దక్షిణామూర్తిగా, జగన్మాత శారదా స్వరూపంగా, అలాగే హైగ్రీవ స్వరూపంగా నారాయణుడు, గణపతి సుబ్రహ్మణ్యుడు చెప్పక్కర్లేదు, చాలా గొప్ప గురువులే వారు సాక్షాత్తు. సూర్యనారాయణుడు, మన షణ్మతాల్లో ఉన్నవారు కూడా గురు స్వరూపంగానే భాషిస్తూ ఉన్నారన్నమాట. అందుకని ఇది ఇక్కడ వరకన్నా మనం గుర్తుపెట్టుకొని, గురువు అంటే చాలా గొప్పది, విశేషమైనది అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషి నాకున్నట్టే 2 చేతులు కాళ్ళు ఉన్నాయి, తలకాయ ఉంది అన్న భావన కనుక ఎప్పుడు వచ్చిందో అప్పుడు పడిపోయినట్టే. అందుకే ఈ గురువు దగ్గరే పరీక్షలు మొదలవుతూ ఉంటాయి మనకి ఎప్పుడు కూడా. అశ్రద్ధ రావడం కానీ, లేదా ఆటంకాలు రావడం కానీ. ఎందుకంటే అది విద్య, మాయ అలాగా తీసుకెళ్తూ ఉంటుంది, విద్య నుంచి వెనక్కి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. మనం దాన్ని అధిగమిస్తూ ఉండాలి. ఎలాగా అంటే గురువు శక్తే, గురువు యొక్క అనుగ్రహంతో మాత్రమే మాయని అధిగమించగలము అని తెలుసుకుంటూ స్కాంద పురాణాంతర్గతమైన ఈ యొక్క గురు గీతను మనం ప్రారంభిస్తున్నాం. అనేక గీతలు ఉన్నాయి మనకు తెలుసు. ముఖ్యంగా బాగా నానుడిగా ఉన్నది భగవద్గీత. ప్రస్థానత్రయంలో ఒకటి భాష్యాన్నే ఇచ్చారు శంకరాచార్యుల వారు. అలాగే శివగీత ఉంది, గణేష గీత ఉంది, ఉద్ధవ గీత ఉంది, ఎన్నో ఉన్నాయి. మహాభారతంలోనే బోల్డ్ ఉన్నాయి, పురాణాంతర్గతంగా ఇంకా బోల్డ్ ఉన్నాయి. గీత అన్న శబ్దం ఎప్పుడొచ్చినా అది బ్రహ్మ విద్యను చెప్తోంది అని ఒకటి గుర్తుపెట్టుకోండి. గీత అని పేరు కట్లా ఉన్నా కూడా ఏదో సాంగ్ ఆఫ్ గురు అని మళ్ళీ దీనికి రాయకూడదు. గురువు గారు కూర్చొని పాటలు పాడుకుంటారండి, ఆ పాటల యొక్క కంపైలేషన్ బుక్ ఇది అన్న భ్రమ కలుగుతుంది. అట్లాంటి పిచ్చి పిచ్చి పేర్లు పెడుతూ ఉంటాయి ఇంగ్లీష్ వాళ్ళు. కానీ అట్లా కాదు, గీత అన్న శబ్దం వచ్చిందంటేనే గీతము ఏమిటి అంటే లోపల ఉన్న గీతం. అంటే భ్రమర గీతం అని కూడా ఉంటుంది, లోపల ఉన్న గీతం అదనమాట. అదేమిటంటే వేదాంతమే. వేదాంతం ఏ శాస్త్రం చెప్తోందో దాన్ని గీత అన్న పేరుతో చెప్తారు. ఇప్పుడు ఈ గీత పెద్దదా, ఆ గీత పెద్దదా, ఏవీ కాదు. మన తలరాత, మన గీతలు మార్చేదే గీత. అది గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. అందుకని అంత చక్కగా ఏ గీత అన్నా కూడా అది చదివేటప్పుడు అదే ముఖ్యమైన గ్రంథము. అంటే వ్రతానాం ఉత్తమో వ్రత అని అంటాం కదా, ఏ వ్రతం చేస్తే ఆ వ్రతమే గొప్పది అన్నట్టు ఏ పుస్తకం పట్టుకుంటే ఆ పుస్తకమే చాలా ఉత్తమమైనది అన్న భావనతో చక్కగా అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. ఇది గురుముఖతగా చదవాలంటే గురుముఖత చదివితే చాలా శ్రేష్టం. పురాణాంతర్గతం కాబట్టి మనం చదవడంలో దోషం లేదు. ఒకసారి తీసి చదువుతామంటే దానిలో తప్పేమీ లేదు. కానీ గురుముఖతగా విన్నప్పుడు ఏమవుతుంది అంటే నాకు ఇది తెలుసండి అన్న ఒక భావన వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెష్ మైండ్తో వినొచ్చు. ఏదైనా గబుక్కున ఏదైనా ఆలోచన ఆల్రెడీ మన బుర్రలో ఉంటే అది ఇది కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది తెలియకుండా. అందుకని ఒకసారి ఎలాగూ చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు చెప్పించుకోవడం నయము అని, లేని పక్షంలో చదువుకున్న దోషం ఏమీ లేదు. చక్కటి పురాణాంతర్గతమే మనం చదువుకోవచ్చు, చదువుకోవాలి కూడా నిరంతరము అది అని చెప్తూ ఏ ఏ ఏ శాస్త్రం ఉన్నా కూడా శ్రద్ధాభక్తులతోనే మనం చక్కగా చదువుకుంటూ ఉండాలి. మొట్టమొదటిది శ్రీ గురు గీత. అయితే ఈ పుస్తకాలు ఎంతమంది దగ్గర ఉన్నాయో నాకు తెలియదు, కానీ నేను శలాకా వారు రాసిన పుస్తకాన్ని, అంటే వారు ప్రచురించినది, ఇది వాడుతున్నాను. కొందరికి అందజేయడం జరిగింది శృంగేరిలో వచ్చిన వాళ్ళకి, తెలుగు వాళ్ళకి. మిగతా వాళ్ళు ఒకసారి చూడండి. సుమారుగా దీనిలో షార్ట్ వర్షన్ కూడా దొరుకుతుంది. అంటే పూర్తిగా 351 శ్లోకాలు ఉంటాయి. కొన్ని పుస్తకాల్లో 141, 142 అలా కూడా ఉంటున్నాయి. ఏదో ఒకటి శ్రద్ధగా అయితే వినడం ముఖ్య కర్తవ్యంగా పెట్టుకుందాము పుస్తకాలు లభించే వరకు. మొట్టమొదటిది మంగళాచరణ స్తోత్రంతోనే ఎప్పుడు ఉంటుంది, సాంప్రదాయం కాబట్టి. అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. ఎంత గొప్పగా ఉంటుందంటే ఒక శాస్త్రము ఎంత బాగుంటుంది, దీనిలో ఎంత లోతైన విషయాలు ఉన్నాయని తెలియాలి అంటే ఆ మొట్టమొదటి మంగళాచరణం చూస్తే తెలిసిపోతుంది అనమాట. నిన్న విష్ణు సహస్రనామం కూడా వస్తుంది తర్వాత, దానిలో చూడండి మంగళాచరణ శంకరులు ఎంత గొప్పగా ఇచ్చారు. అయితే ఇక్కడ చెప్పేది ఏమిటంటే అచింత్య
అచింత్యావ్యక్త రూపాయ అన్నమాట. అంటే ఊహలకు అందని స్వరూపం గురించి చెప్తున్నారు. అచింత్య, చింతన చెయ్యలేం మనం, ఇది ఇలా ఉంటుందండి, మన వల్ల కాదు. అవ్యక్త రూపాయ, ఎందుకు అంటే అవ్యక్తం, అది ఊహకు ఎప్పుడు అందుతుంది? వ్యక్తమయ్యి గుణములకి అంది నామరూపాల్లో ఇమిడి ఉంటే దాన్ని పట్టుకోగలుగుతాం. ఎందుకు చింతించలేకపోతున్నాం అంటే అవ్యక్తమైన బ్రహ్మమే అది. ఆ అవ్యక్త రూపం కాబట్టే దాన్ని చింతించలేకపోతున్నాం అన్నమాట. అందుకే అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే. నిర్గుణుడు ఆయన, అసలు గుణములే లేవు, అంటే సాక్షాత్తు నిర్గుణ నిరాకార పరబ్రహ్మము, అక్కడి వరకు చెప్పారు. అందుకే నిర్గుణాయ, అక్కడి వరకు సాక్షాత్ సచ్చిదానంద స్వరూపుడైన ఆ బ్రహ్మము, నిర్గుణ నిరాకార స్వరూపమైన బ్రహ్మం గురించి చెప్పారు. గుణాత్మనే, అదే నిర్గుణ స్వరూపము సగుణ సాకారముగా కూడా భాసిస్తోంది. అది గురుస్వరూపములో, ఈశ్వర స్వరూపములో. అందుకనే గుణాత్మనే. గుణములను తీసుకుని, గుణములు ఆపాదించలే, మనకి గుణములు సహజంగా వచ్చాయి. మన జన్మలో ఈశ్వరుడు ఇచ్చాడు మనకి, మన వాసనలు బట్టి గుణకర్మ విభాగిషః అని చెప్పి. కానీ అలా కాదు, అక్కడ మాయనే ఆధీనంలో తీసుకొని, అంటే మాయనే అంటేనే గుణములను ఆయన ఆధీనంలో తీసుకున్నాడు పరమాత్మ. అందుకు గుణాత్మనే, ఆ గుణములన్నీ కూడా ఆశ్రయించి ఉన్నది ఆ పరబ్రహ్మమునే. సమస్త జగదాధారాయ, సమస్త జగత్తు, ఇక్కడ జగత్ అన్నదానికి సకల విద్యలు అని కూడా అనుకోవచ్చు. సమస్త జగత్తులు అంటే ఈశ్వర స్వరూపముగా 14 భువనములు, అనేక కల్పములలో జరిగిన భువనములు, ప్రతిదీ అన్నమాట. అంటే ఈ కల్పంలో ఈ భువనములు అనే కాదనమాట, సర్వ జగత్తు. ఏది వచ్చిందో సృష్టిగా అదంతా జగత్తే, అది అన్నమాట. అది అన్నిటినీ కూడా, వాటిలన్నిటికీ కూడా ఆధారమైన ఈశ్వర స్వరూపము. మూర్తయే బ్రహ్మణే నమః. జగదాధార మూర్తయే, జగత్తుని ఆధారముగా ఉంచుకోగలిగిన శక్తి కలిగిన మూర్తి ఆయన. ఎవరు? దక్షిణామూర్త ఏమో, బ్రహ్మమే అది. దానికి మళ్ళీ పేరు పెట్టే ప్రయత్నం మనం చేయక్కర్లా, అది బ్రహ్మమే. బ్రహ్మణే నమః, అది పరబ్రహ్మమే అయ్యి ఉన్నది. ఇక్కడ గురువు గురించే చెప్తున్నారన్నమాట. గురువు బ్రహ్మము ఒకటే అని చెప్తున్నారన్నమాట. అందుకని సాక్షాత్తు పరబ్రహ్మాన్ని ఇక్కడ మంగళాచరణంలో తలుచుకున్నారు. ఋషయ ఊచుహు, ఋషులందరూ అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు అన్నమాట. ఇది మర్చిపోకండి, పురాణాంతర్గతం. అందుకని ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. మన ప్రకరణ గ్రంథాలు అలవాటు కాబట్టి ధనాధన వెళ్ళిపోతాయి. ఇక్కడ అలా ఉండదు, వీళ్ళు మాట్లాడారు వాళ్ళు మాట్లాడారు అట్లా ఉంటుందన్నమాట. కానీ ఋషయ ఊచుహు, ఋషులు మాట్లాడుతున్నారు. ఏమిటంటే సూత మహాప్రాజ్ఞ నిగమాగమ పారగ గురుస్వరూపమస్మాకం బ్రూహి సర్వమలాపహం. అంటే సర్వమలములు అంటే సర్వ అజ్ఞానములు, దుఃఖములు, దోషములు ఇవన్నీ పోగొట్టగలిగే యొక్క గురుస్వరూపం గురించి మాకు నీవు చెప్పగలవు అని సూత మహర్షిని అడుగుతున్నారు అన్నమాట. సూత మహాప్రాజ్ఞ 2 సార్లు విశేషం. మీరు చూసారా, గుర్తుందా? రామ రామ మహాబాహో అని ఆదిత్యవృతంలో 2 సార్లు అంటారు అగస్త్యులు వారు. 2 సార్లు వేయడం వల్ల ఏమిటి అంటే ఆ ఉత్సాహం అన్నమాట, ఇంకా కావాలి, ఆ ప్రేమ, దాని యొక్క అవసరం అన్నమాట. మంచినీళ్ళు తీసుకురా అని 2 సార్లు అంటారు. ఎందుకు? ఒకసారి చెప్తే తీసుకొస్తారుగా, ఒకేసారి వెంటనే 2 సార్లు అంటాం. ఎందుకు అంటే అర్జెన్సీ గురించి చెప్తామన్నమాట. అలాగా గురుతత్వాన్ని తెలుసుకోవడానికి ఋషులందరూ కూడా సూతమునిని అడుగుతున్నారన్నమాట. సూత మహాప్రాజ్ఞ. ఏ సూతుడా మీరు మహాప్రాజ్ఞులు, మీరు అంటే సర్వము తెలిసిన వారు. ప్రజ్ఞ శబ్దంతోనే సకల విద్యలకు నిలయము అని తెలుస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు కదా. మహాప్రజ్ఞ అంటేనే బ్రహ్మతత్వము తెలిసినవాడు, బ్రహ్మవేత్త అని తెలుసుకోవాలి. ఇక్కడ ఆ మహాప్రాజ్ఞుడైన సూత మహర్షి నిగమాగమ పారగా, నిగమము ఆగములు అన్నీ అంటే వేదాంతములు శాస్త్రములు అన్నీ కూడా నీకు తెలిసిన వాడవు, నువ్వు అధ్యయనం చేసిన వాడవు, అభ్యాసం చేసిన వాడవు. మాకు గురుస్వరూపం గురించి నీవు తెలపవలసింది. దానివల్ల ఏమిటి అంటే సర్వమలాపహం, సర్వదోషములని ప్రాలుదోలుతుంది ఆ గురుస్వరూపం. ఏమిటా దోషము అంటే జీవుడు అనుకునే ఒక దేహాత్మ భ్రాంతి. ముఖ్యంగా చూసుకుంటే
అలాంటి దోషాలు, దాని ద్వారా వచ్చే అనేక దోషములన్నీ కూడా పక్కకి నెట్టగలిగేది గురుస్వరూపం. అంటే దాని యొక్క విశిష్టతను చెప్పవలసినది అని ఋషులు సూత మహామునిని అడిగారు. యస్య శ్రవణ మాత్రేణ దేహి దుఃఖాద్ విముచ్యతే ఏన మార్గేణ మునయః సర్వజ్ఞత్వం ప్రపేదిరే. ఏది విన్నంత మాత్రాన దేహి అంటే జీవుడు, దేహాన్ని ధరించినవాడు జీవుడు సర్వ దుఃఖముల నుంచి బయటపడతాడు. అసలు జీవభావనే దుఃఖహేతు, అది తెలియాలన్నమాట. సర్వజనులు కూడా దేన్ని తెలుసుకున్న శ్రవణ మాత్రేన అన్నారు. చూడండి, దీని మనన నిధ్యాసం లేదు. భక్తి అంటే అది వినాలి. ఫలానా మాట వింటున్నావా అంటారు చూసారా, అదే మననం చేసుకుంటున్నావా అన్నారు. పెద్దలు మాట్లాడుతున్నారు వింటున్నావా, వినడం చాలు ప్రభావం చూపిస్తుంది అన్నమాట. అది గురువు యొక్క అది. అందుకని యస్య శ్రవణ మాత్రేణ, అందుకు భక్తి అన్నది ఎందుకు కొంచెం ఒకవేళ జ్ఞానం వరకు వెళ్ళకపోతే భక్తి ప్రాధాన్యత ఎందుకు పెంచుతారు అంటే శ్రవణ మాత్రేణ, శ్రవణంతోనే భగవన్ నామస్మరణ మాత్రేణ. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు మనము? అదే మననం నిధిధ్యాసన అవసరం లేదు, చక్కగా నామస్మరణ చేసుకోవడం, గురువు గారి చెప్పిన మాట శ్రవణం వినడం చాలా గొప్ప విషయం అన్నమాట. అందుకని సర్వ దుఃఖముల నుంచి బయట పారేస్తుంది ఈ గురుతత్వము. ఏన మార్గేణ మునయః సర్వజ్ఞత్వం ప్రపేదిరే. ఈ మార్గమునే ఏ మార్గమైతే మునులందరూ కూడా సర్వజ్ఞత్వము గురించి పొందుతారో అది చెప్పమని అడుగుతున్నారన్నమాట. అంటే ఏదో ఒకటి ఉంది, అందరూ అది పట్టుకునే తరిస్తున్నారు, అది ఏమిటో అదే తెలుసుకోవాలి, కొత్త మార్గాలు వద్దు, అది అన్నమాట ఇక్కడ చెప్పేది. మునులు జ్ఞానులు పరంపరగా ఏ జ్ఞానం వస్తుందో, ఏది తరింపజేస్తుందో అదే చెప్పండి, కొత్తగా ఏది వద్దు, అదే అన్నమాట ఇక్కడ చెప్పే ముఖ్య ఉద్దేశం అది. యత్రాప్యన పునర్యాతి నరసంసార బంధనం తథావిధం పరం తత్వం వక్తవ్యం అధునా త్వయా. అంటే యత్రాప్యన పునర్యాతి అంటే దేనిని పొందగా మళ్ళీ సంసార బంధనం అన్నది వీడికి ఇరుక్కోదో. సంసారం అంటే తెలుసు కదా, అజ్ఞానము, అవిద్య, దుఃఖహేతువు, నేను జీవుడను, నేను దేహమును అనుకునే ఒక భ్రాంతి జనితమైనది, దాని సంసారం అంటారు. దానిలోకి వెళ్లకుండా మళ్ళీ ఉంటాడో అంటే జ్ఞానం గురించి అడుగుతున్నారు వాళ్ళు, అడగడం కూడా. తథావిధం పరం తత్వం, అలాంటి గొప్ప తత్వం గురించి మీరు చెప్పవలసి ఉంది. అదేమిటి? వ్యక్తం, అది వ్యక్తపరిచి అధునా త్వయా, ఇప్పుడు ఈ కాలంలో, ఇప్పుడు అని చెప్తున్నాను. అధునా అంటే ఇప్పుడు కూడా మాకు చక్కగా ఇవన్నీ కూడా మీరు చెప్పవలసి ఉంటుంది. ఆ గురుతత్వాన్నే చెప్పండి, సంసార బంధం నుంచి మమ్మల్ని బయట వేయవలసింది అని ప్రార్థిస్తున్నారు అన్నమాట. గుహ్యాద్ గుహ్యతమం సారం గురుగీత విశేషతః తత్ప్రసాదాచ్చ శ్రోతవ్యా తత్సర్వం బ్రూహి సూత నః. నః అంటే మాకు, మా అందరికీ కూడా గుహ్యాద్ గుహ్యతమం, గుహ్యతమం అంటే గుహ్యం అంటేనే రహస్యమైనది, గుహ్యతర గుహ్యతమం సూపర్లేటివ్ డిగ్రీ అన్నమాట. ఉత్తమ, ఉత్తరతర, ఉత్తమ, తమ అలా అన్నమాట. తమం అని వచ్చినప్పుడల్లా సూపర్లేటివ్ అంటే బెస్ట్ అంటాం కదా, అలా. గుహ్యతమం అంటే అతి గుహ్యమైనది, గోప్యమైనది, రహస్యానిలో రహస్యమైనది ఏదైతే ఉందో గురుతత్వము, ఆ సారము దేనిలో ఉందంటే గురు గీత, ఆ గురువు యొక్క గీత అన్నది ఆ విశేషముగా చెప్పబడుతూ ఉన్నదన్నమాట. అంటే గురువు అన్న చెప్పాను, పైన చూసేది ఒకటి, లోపల తత్వం ఒకటి. దేని అందు తత్వం భాషిస్తుందో అది రహస్య విద్య అయిపోతుంది సహజంగానే. అందుకే లలిత రహస్య సహస్రనామ సూత్రములు రహస్యముగా ఉంటాయి. ఏమిటి సీక్రెట్ మరి బుక్కుల్లో ఉందంటే చదివినా అర్థం కావట్లేదుగా చాలామందికి, అందుకని అన్నమాట. ఎందుకు అంటే చదివినా అర్థం కాదు, పైకే అర్థమవుతూ ఉంటుంది. దాని తత్వం తెలుసుకోవాలి లోపల. వాటికి భాష్యము వ్యాఖ్యానం ఎందుకు ఇస్తారు లేకపోతే? అందుకని అది చాలా గొప్పది. త్వత్ప్రసాదాచ్చ శ్రోతవ్య తత్సర్వం బ్రూహి సూతనః, దాన్ని అనుగ్రహించవలసిందిగా కోరుతూ దాని యొక్క విశేషాన్ని చెప్పవలసింది అని సూత మునిని ఋషులు అడుగుతూ ఉన్నారు. ఇది సంప్రార్థిత సూతో ముని సంఘైర్ ముహుర్ముహు కుతూహలేన మహతా ప్రోవాచ మధురం వచః. ఇది ఈ విధముగా మునులందరూ కూడా మాటిమాటికి, ముహుర్ముహు అంటే మాటిమాటికి, అంటే మాకు ఇదే కావాలి ఇదే కావాలి అంటే తదేకముగా
ఆ విషయాన్నే తెలుసుకోవాలి అన్న యొక్క గొప్ప శ్రద్ధతో అడుగుతున్నారు గురువుని. ఏదో అడగాలి కదండి అడిగేద్దాము అని కాదు. ఆ జిజ్ఞాస లోపల వారికి ఇది తప్ప మాకు వేరేదొద్దు, ఈ విషయమే తెలుసుకోవాలి మాకు. అసలు ఆ గురుతత్వం ఏమిటి, అన్నిటికన్నా గొప్పదేమిటి, త్రిమూర్త్యాత్మకమైనది, త్రిమూర్తుల కన్నా గొప్ప నిర్గుణ నిరాకార బ్రహ్మమే గురుతత్వం అయి ఉన్నదా, అది ఏంటి అసలు, అది సంసారం నుంచి బయట పారేస్తుందా, ఎలాగ సాధ్యము అని ముహుర్ముహు ఆ యొక్క జిజ్ఞాస వల్ల వారు ఊరుకూరికే సూతుడిని అడుగుతున్నారు అన్నమాట. మాకు చెప్పండి, మాకు చెప్పండి, మాకు చెప్పండి. గురువుగారు వెంబడబడుతున్నారు. వారు అంటే విసిగిస్తున్నారని కాదు, వీరి యొక్క శ్రద్ధ అలా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు చక్కగా ప్రార్థిస్తూ ఉత్సాహంతో. అందుకే మధురం వచః ప్రోవాచ మధురం వచః అంటే చక్కగా అడుగుతున్నారు. ఇదొకటి అన్నమాట. గురువు గారితో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి కూడా అంతే తెలియాలి మనకు. మధురం వచః చక్కగా గురువుగారు కూడా మాట్లాడుతున్నారు అన్నమాట. అయ్యో వీళ్ళ ఉత్సాహాన్ని చూసి గురువుగారు కూడా శాంతింపజేయాలి, మొట్టమొదటి శాంతింపజేయాలి. వారికి అంత ఉత్సాహం ఉంది, వీళ్ళు చక్కగా అడిగారు మధురంగా. ఇప్పుడు గురువుగారు కూడా మధురం వచః చక్కగా గురువుగారు కూడా మాట్లాడడం మొదలు పెడుతున్నారు. మధురం అన్నప్పుడే ఆనంద స్వరూపము, ఆనంద స్వరూపం గురించే మాట్లాడుతున్నారు కాబట్టి మధుర శబ్దానికి ఇక్కడ బ్రహ్మం గురించే మాట్లాడుతున్నారు అని మనం తీసుకోవచ్చు. ఇదే తెలుసుకోవాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్న సేవ అని ఎందుకంటారు అంటే, నేను ప్రత్యక్షంగా చూశానన్నమాట. గురువుని ఆశ్రయించి మీరు నాకు ఫలానాది చెప్పండి అన్నవాడు ఏదో చెప్తున్నారులే విందామన్న వాళ్ళకి చాలా భేదాన్ని నేనే చూశాను ఎన్నోసార్లు. గురువుగారి దగ్గర ఉండి కూడా అది ప్రత్యక్షంగా నేను చెప్పేది. ఒకనొకప్పుడు మేము పాఠాలు అప్పుడు చెప్తున్నాను, పేర్లే అవసరమే కానీ అలా ఉండి కూడా సరిగ్గా వినకుండా ఒకటి చెప్తుంటే ఇంకోటి ఏదో ఆలోచించుకుంటూ గురువుగారికే ఇలా చేద్దాం అలా చేద్దాము అని సజెషన్లు ఇస్తూ ఉన్నవాళ్ళు ఏమాత్రంగా ఉండిపోయారో నాకు తెలుసు. ఏమిటి అదంతా అంటే, గురువుగారు ఏమి తిట్టుకోరు, గురువుగారు అని శాపం పెట్టరు. కాకపోతే ఆ శ్రద్ధాలోపం మనలో వస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం ఒక విషయాన్ని తిరిగి చెప్పేస్తున్నాము అన్న భావన వచ్చినప్పుడు ఇంకా గురుత్వం ఏమిస్తున్నాం మనం అక్కడ. నాకు తెలుసండి, ఆ గురువుగారు ఇట్లా కాదండి అట్లా అండి, ఇలా చేద్దాం గురువుగారు, మీరు ఇలా అన్నారు కానీ మధురం అంటే ఎందుకు ఇట్లనే తీసుకోవాలి, తీయగా ఉందేమో, ఏదన్నా బెల్లం పెట్టుకుని మాట్లాడుతుండేమో నోట్లో అని ఇట్లా ఏదైనా ప్రకారంగా అంటున్నాను. కొంచెం గురువుకి శిష్యుడికి సంబంధం లేదు అక్కడ. అందుకని భాషించదు విద్య అలాంటి వాళ్ళకి. గురువు అంటేనే బ్రహ్మముగానే చూస్తూ ఉండాలన్నమాట. అందుకే గురువుగారికి ఒకనొక సమయంలో కూడా మేము అదే అన్నాము, అలా కాదండి మీరు శృంగేరిలో అడిగాము కరెక్టే మిమ్మల్ని విద్య నేర్పమని, కానీ వస్తాము మీ దగ్గరకు వచ్చి కూడా శరణాగతి మళ్ళీ ప్రత్యక్షంగా చేసుకొని సపర్య అంటే ఏదైనా సేవలాగా పళ్ళు అవి తీసుకెళ్తాం కదా, ఉత్తిగా చేతులు ఉప్పుకుంటూ కాకుండా గురువుగారి దగ్గరికి పళ్ళు అవి తీసుకొని వారికి సమర్పించుకొని, అయ్యా మీరు మాకు విద్యను నేర్పవలసింది అని ప్రార్థించాలన్నమాట. అప్పుడు వారు అంగీకరించినప్పుడు చక్కటి ఒక సమయంలో ఆ విద్య అన్నది ప్రారంభించడం అన్నది ఉత్తమమైన విద్య కింద చెప్పబడుతుంది అన్నమాట. అది సాధ్యమైనంత వరకు చేయగలిగే ప్రయత్నం చేసుకోవాలి. లేని పక్షంలో పర్వాలేదు, మనం ఎక్కడో ఉన్నాము, యూఎస్లలో ఉంటున్నాం, వేరే రాష్ట్రాల్లో ఉంటున్నాం, వేరే ఊర్లలో ఉన్నాం, కుదరట్లేదు, అప్పుడే ఎట్లా, అప్పుడు ఏం చేయాలి మరి గురువుగారిని అంటే మనస్సులోనే గురుపాదుకల గురించే కదా ప్రారంభించింది. కానీ ఆ శ్రద్ధ అంటూ మనం సంపాదించుకోగలగాలన్నమాట. మనకి గురువుగారితో ఆప్యాయత పొందడం అన్నది ఒక పెద్ద గొప్ప విషయం. అందరూ ఉంటారు శిష్యులు 50 మంది 100 మంది, కానీ గురువుగారు సమంగానే చూస్తారు, కానీ కొందరితో ఆప్యాయంగా మనకి కనపడుతూ ఉంటారు. ఎందుకు అంటే వారు దోషాలు చేసుకున్నా, తప్పులు చెప్పినా, సరిగ్గా అర్థం కాకపోయినా వారు నిర్మోహమాటంగా గురువుగారి దగ్గర వ్యక్తం చేస్తారు. ఎంత చెప్పినా కాదు, ఫలానా అర్థం కావట్లేదు గురువుగారు, మీరే తరించాలి, లేదు మీకు సేవ చేస్తాం గురువుగారు. చిన్న చిన్నవి మేము చూస్తాం, చాలా గొప్ప సేవకులు ఉండేవారు మా శిష్య వాళ్ళ సంఘంలో కూడా. మా గురువుగారు వస్తున్నారంటే పోటీ, మేము బ్యాగ్ పెట్టుకోవాలి. గురువుగారు అట్లా చెప్పులు ఇప్పేస్తే వెంటనే ఆ చెప్పులు తీసి ఎవరు అటు పెడతారు, గురువుగారు మళ్ళీ పాట ఇటు వస్తుంటే ఎవరు చెప్పులు ఇటు పెడతారు. అంటే అదొక గొప్ప విషయం అన్నమాట. ఇప్పటికీ అంటే అది ప్రత్యక్షంగా ఉన్నప్పుడు గురువుతో అవన్నీ అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. కానీ గురువుగారు ఎంత గంభీరంగా ఉండాలి, నాయన నువ్వు ఇది చెయ్యి అన్నారనుకో, అందరేమో అయ్యే ఫలానా వాడినే గురువుగారు ప్రోత్సహిస్తున్నారేమో అన్న భ్రమకులు ఉండవచ్చు అందరూ, వీడి ఎందుకు పక్షపాతం ఉందేమో అని. కానీ వారు గంభీరంగా ఎవరి పనులు వాళ్ళు చేయనివ్వండి. కానీ గురువుగారు దేనికి సంతోషిస్తారు అంటే విద్య.
ఎవడు విద్యను పట్టుకున్నాడో వాడికే అవకాశాలు ఇస్తారు, వాడికే దగ్గరుండి మొత్తం చక్కగా నేర్పుతూ ఉంటారన్నమాట. అందుకే ద్రోణాచార్యుల వారికి అందరూ సేవ చేసిన వారే ప్రతి ఒక్కళ్ళు కూడా. కానీ విద్య యందు మక్కువ, గురువు యందు శ్రద్ధ ఉన్నవాడు, బాగా ఉన్నవాడు ఎవడంటే అర్జునుడు. అందుకే పని చక్కగా చేసుకొచ్చేసేవాడు, అందరికన్నా ముందు పని చక్కదిద్దుకొని చక్కగా గురువుగారి దగ్గర కూర్చునేవాడు. మిగతా వాళ్ళు ఇంకా తిరుగుతూ అక్కడ అలసిపోయి రెస్ట్ తీసుకొని అడవుల్లో వాటిలో సమిధలు ఏర్చుకుంటూ అవన్నీ అలా ఉండేసరికి ఎంతో సమయము గురువుగారితో ఏకాంతత ఈ అర్జునుడికి ఉండేది. కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకోరు కదా, అందుకని మంత్ర సాధనే చక్కగా నేర్పిస్తూ ఉండేవాడు. అందుకు అర్జునుడు ఇంకా గొప్పగా తయారవడానికి ముఖ్య కారణము గురువుగారికి పక్షపాతం ఉండడం కాదు, గురువుగారి యొక్క మనస్సుని తెలుసుకున్నాడు అర్జునుడు. తన అవైలబిలిటీ అంటారు కదా, గురువుగారి దగ్గర పెట్టుకున్నాడు ఆయన. వేరే పనులు నాకేమొద్దు, ఇక్కడ రెస్ట్ తీసుకోవడం కానీ ఇంకెటో తిరిగి వస్తుందాం, ఎలాగో అడవిలో అంత దూరం వచ్చేసాము, ఆ ప్రదేశాలు చూద్దాం, అలా వేరే వాళ్ళు అనుకున్నారు. అర్జునుడు అలా చేయలేదు, ఎంత తొందరగా గురువుగారి దగ్గరికి వచ్చి కూర్చుందామా అని చేశాడు అనమాట. అందుకని విద్య బాగా అభ్యసించగలిగాడు. తర్వాత కాలంలో సాక్షాత్తు జగద్గురువుల నుంచి భగవద్గీత కూడా తను వినగలిగాడు అనమాట. అలా ఉంటుంది గురుశక్తి. సరే, అందుకని గురువుగారి యందు చక్కగా ముహుర్ముహు మనకున్న ఆ జిజ్ఞాసని చక్కగా ప్రకటితం చేయాలి. అది ఎందుకు అన్న కారణం కూడా చెప్పుకోగలగాలన్నమాట. వీరు చెప్పారు కారణం, సంసారం నుంచి బయటపడాలి మేము, దీన్ని అధిగమించాలి మేము, ఈ బాధను అని అధిగమించాలి, దానికి గురువు యొక్క విశేషం కావాలి, మాకు అది తెలుసుకోవాలి, గురుగీత యొక్క విశిష్టత. అంటే అలా అన్నప్పుడే మీకు తెలియాలి. అంటే గురుగీత అన్నది ముందర కాలంలో ఉందా? ఉంది, ఎప్పుడు ఉంది. అది పురాణాంతర్గతంగా ఒక చోట సంక్షిప్తం చేసి ఉంచారు. అందుకే వారు అడిగారనమాట, దీని గురించి చెప్పు అన్నప్పుడు అది వచ్చిన తర్వాత గ్రంథంలో పెట్టారు వ్యాసులు వారు. ఇప్పుడు సూత ఉవాచ, చక్కగా సూతుల వారు పలుకుతున్నారన్నమాట. శృణుధ్వం మునయ సర్వే శ్రద్ధయా పరయాముదా వదామి భవరోగఘ్నీం గీతాం మాతృస్వరూపిణీం. చూడండి, అది అంత మధురంగా మాట్లాడుతున్నారని అన్నది. ఏమంటున్నారంటే, మునులారా శృణుధ్వం మునయ సర్వే, ఓ మునులారా మీరందరూ కూడా చక్కగా వినండి. ఏమిటి అంటే, శ్రద్ధయా పరయాముదా, శ్రద్ధతో చక్కగా ఆలకిస్తూ ఉండండి చెప్పిన మాటలన్నీ కూడా. వదామి భవరోగఘ్నీం, భవము అంటే పుట్టుక అన్నదే పెద్ద రోగము. ఏమిటి అలా అంటున్నారు అంటే, మనకి జన్మ అన్నప్పుడు ఈ పాటికి మనకు అర్థం కావాలి, షడ్ భావములు, షడ్ వికారములు ఉంటాయి. పుట్టడము అంటే ఉండడము, ఉండడము, పెరగడము, తరగడము, అలాగే నశించడము, ఇవన్నీ వికారాలు, భావ వికారాలు శరీరానికి ఉంటాయి. అది నాకు ఉన్నాయి అన్న భావన మనకి ఎప్పుడు వస్తుంది అంటే, నేనే జీవుణ్ణి, నేనే దేహాన్ని అని అనుకోవడం వల్ల. అందుకని ఆ భవరోగము తొలగించడానికి అన్నమాట అది ఈ గురుగీత పనికి వస్తుంది. గీత అన్నప్పుడే చెప్పాం బ్రహ్మ విద్య ఇదని. అందుకు ఈ గురుగీతని శ్రద్ధగా మీరు వింటే భవరోగము నశిస్తుంది, అంటే అజ్ఞానము నశిస్తుంది. ఇది ఎలాంటిదంటే మాతృస్వరూపిణి అన్నారు. అంబాత్వామనుసందధామి అని భగవద్గీత ధ్యాన శ్లోకంలో ఉంటుంది. అమ్మ అని పిలుస్తున్నారు అక్కడ కూడా. అంటే అంత చక్కగా అమ్మ తల్లి ఎలా పెడుతుంది, ఎన్ని గొడవలు ఉన్నా ఏదున్నా కూడా, ఎంత అలసిపోయినా కూడా, అసలు తల్లి దగ్గరుండి వడ్డించిన గోరు ముద్దలు తినిపిస్తూ కబుర్లు చెప్తున్నా ఒక్కసారిగా అలసట తీరుతూ ఉంటుంది అన్నమాట పిల్లలకి. ఆ తల్లి స్వరూపమే గురువు. అంటే తల్లి అన్నమాట. తల్లి, తండ్రి, గురువు, దైవం, అది పేరు కనడం కాదన్నమాట, భావన లోపల నుంచి ఉండాలి మనకి. మాతా నృసింహశ్చ పితా నృసింహ భ్రాత నృసింహశ్చ సఖా నృసింహ విద్యా నృసింహో ద్రవిడ నృసింహ స్వామి నృసింహ సకల నృసింహ అని లక్ష్మీ నృసింహని చదివేటప్పుడు ఇది కూడా మనం చదువుతూ ఉంటాం. అంటే తల్లి, తండ్రి, అన్న, ధనము సర్వము నీవే అని చదువుతాం. అది మాటగా కాదన్నమాట, అక్కడ గురుస్వరూపంగానే చదువుతున్నాం. ఇంకా శరణాగతి, మీరు తప్ప వేరేది ఏదీ లేదు. కానీ మాతృస్వరూపిణి అంటే చక్కటి తల్లి లాంటిది ఈ గీత. ఎంత విచిత్రం చూడండి, తల్లి యథార్థానికి జన్మనిస్తుంది, కానీ ఇక్కడ ఈ గీత ఏం చేస్తుంది, జన్మ లేకుండా చేస్తుంది. భవరోగగ్నిం కానీ మాతృస్వరూపిణి. అదేమిటండి, మాతృ శబ్దం అంటేనే పుట్టడం కదా, మరి ఇదేమిటంటే జ్ఞానాన్ని పుట్టిస్తుంది అన్నమాట. జ్ఞానాన్ని ఇస్తుంది తల్లి. అంటే జ్ఞానములో నీవు జన్మని ఎత్తాక ఇంకా చావులేని జన్మనిస్తుంది గీత. మన తల్లులు మనకి జన్మనిస్తారు, కానీ అమృతతత్వాన్ని ఇవ్వలేరు కదా. ఇంకా వీడు ఇలా ఉండిపోవాలి శాశ్వతంగా
జన్మనిస్తున్నాను, మరణం లేకుండా ఇవ్వాలి, అది మటుకు సాధ్యం కాదు కదా. కానీ ఈ గీతా శాస్త్రం ఏమిస్తుంది, ఈ గురు తత్వం ఏమి చేస్తుంది అంటే జన్మనిస్తాయి. ఏది వీడిని యొక్క జీవన్ముక్తుని చేస్తాయి అన్నమాట. చక్కటి ఇంకొక కొత్త జన్మనిస్తాయన్నమాట. ఇచ్చాక ఇంకా చావు లేకుండా చేస్తాయి, అమృత తత్వాన్ని ఇస్తున్నాయి. అందుకు ఈ మాతృస్వరూపిణిలో గొప్ప విషయం అదనమాట. పురా కైలాస శిఖరే సిద్ధ గంధర్వ సేవితే తత్ర కల్పలతా పుష్పమందిరేత్యంత సుందరే అని ఇప్పుడు సూత ముని చెప్తున్నారన్నమాట. ఎక్కడ ఈ గురుగీత మొట్టమొదట ఆవిర్భవించింది అన్న మాట చెప్తూ, పురా కైలాస శిఖరే, ఒకానొకప్పుడు చెప్పాం. ఇవన్నీ పురాణాలు, ఎప్పుడో జరిగినవన్నీ మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఫ్రెష్గా క్వశ్చన్ వచ్చిందంటే దీనికి ఒక సబ్జెక్ట్ తయారు చేస్తానని ఎవ్వరు అనుకోరన్నమాట, ఉన్నవే చెప్తారు. దీన్ని బట్టి పరంపరగా వచ్చిన విద్య అని తెలుస్తుంది. దీనిలో కూడా ఒకళ్ళు ప్రశ్న అడుగుతున్నారు, ఒకళ్ళు సమాధానం చెప్పి ఆ విద్యని ప్రకాశింపజేస్తున్నారు అన్న గొప్ప విషయం కూడా మనకు తెలుస్తోంది అన్నమాట. ఆదిగా ఉన్న గురించి చెప్తున్నారు. పురా కైలాస శిఖరే, అర్థమైపోయింది. కైలాసము శిఖరంలో ఎప్పుడో ఎవరు సిద్ధ గంధర్వ సేవితే, సిద్ధులు గంధర్వులు వాళ్ళందరూ కూడా సేవిస్తూ ఉన్నారు. తత్ర కల్పలతా పుష్పమందిరేత్యంత సుందరే, అంత సుందరమైన ఆ కల్పలతలు పుష్పములతో కూడుకుంటే ప్రకృతి సహజంగా అందముగా ఉన్న కైలాస శిఖరములో వాళ్ళు ఏం చేస్తున్నారు, అందంగా ఉంది ప్రకృతి అని వాటిని ఎక్కి దూకి ఆడుకోవట్లేదు. వాళ్ళందరూ ఒక చోట కూర్చున్నారట. మరి అదే కదా మనం చేసేది, పిక్నిక్ అని చెప్పి ఇటు పోయి అన్ని పీకుతూ ఉంటారు. అలా కాదు, వాళ్ళు చక్కగా అంత అందంగా ఉన్న ప్రకృతి అంత చక్కగా ఆకర్షణీయంగా ఉన్నా కూడా ట్రెక్కింగ్ చేయట్లేరు. అక్కడ పోయి కైలాస కూర్చున్నారట సిద్ధగంధర్వులందరూ. కూర్చొని సేవిస్తున్నారు. ఎవరిని? అక్కడ ఎవరు అధిపతో వారినే. ఆయన ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు. లేకపోతే వ్యాఘ్రాజినే సమాసీనం శుకాది మునివందితం బోధయంతం పరం తత్వం మధ్యే మునిగణం క్వచిత్ అని అర్థమైపోయింది మనకి. ఎవరంటే వ్యాఘ్రాజినే సమాసీనం, చక్కగా ఆసనం వేసుకొని కూర్చున్నాడు. సమాసీనం అంటే ఇలా నిటారుగా కూర్చొని చక్కటి యోగ ముద్రలో పులి చర్మం ఆసనముగా ధరించిన కూర్చొని ఉన్నారు. శుకాది ముని వందితం, ఇందాక సిద్ధగంధర్వులు అన్నారు కదా, ఆ సిద్ధులలో ప్రప్రథముడైన వాడు ఎవరంటే శుకబ్రహ్మ. శుకుడు అంటేనే జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడు కూడా అక్కడ కూర్చున్నాడు, వింటున్నాడు. అంటే ఏమిటి అంటే అక్కడ జరిగే తత్వం అంత గొప్ప విషయం అన్నమాట. బ్రహ్మము గురించి మాట్లాడుతున్నారు కాబట్టే బ్రహ్మముకి సంబంధించిన వారు అలా కూర్చున్నారు, లేకపోతే వాళ్ళు కూర్చోరు, అవసరం లేదు ఆ స్థలంతో వాళ్ళకి. ఒక్క చోట కూడా శుకబ్రహ్మ కూర్చోడండి, ఆవు పాలు పితికే అంత సమయం మాత్రమే ఉంటాడు, లేదా అంత మాత్రం కూడా ఉండడు అని చెప్తారనమాట. అంతటి వాడు 7 రోజులు భాగవతం చెప్పారు అంటారు. ఎందుకు చెప్పాడు? ఆ బ్రహ్మతత్వం గురించే మాట్లాడుతున్నాడు. ఆయన కొత్తగా ఏమీ వేరే విచారణ చేయట్లేడు అక్కడ కూర్చొని. అప్పుడు ఆయన తిరుగుతున్నా కూర్చున్నా ఆయనకు ఒకటే. వేరే చోట ఎక్కడ కాసేపు ఉన్నా కూడా సంఘం ఏర్పడుతుంది, కానీ బ్రహ్మముతో ఉన్నప్పుడు సంఘం ఏమీ ఏర్పడదు. తన నిజస్వరూపాన్నే వ్యక్తపరుచుకుంటూ ఉంటాడు. అందుకని శుకబ్రహ్మ కూడా ఇక్కడ ముఖ్యంగా చెప్పారనమాట. జీవన్ముక్తులు వింటున్నారా అంటే జీవన్ముక్తులు ఎలా వింటున్నారన్న చూడాలి, మనలా వినట్లేరు వాళ్ళు. ఆ బ్రహ్మము నా స్వరూపం గురించి చెప్తున్నాను. నేను అదే చెప్పాను, ఎప్పుడు వేదాంతం విన్నప్పుడు నా గురించి చెప్తున్నారని విన్నప్పుడు ఆ ఆనందం వేరు. ఓ ఇంత ఉందా నాలో, నాకు తెలియట్లేదా, కాకపోతే ఇంత నేను కూడా అవ్యక్తుడనే, కానీ దుఃఖానికి గురవుతున్నానే అని అలా అనుకోవాలన్నమాట. కనీసం అలా అనుకున్నప్పుడు ఆ బ్రహ్మము అనుభవిస్తూ ఉంటాం మనం. బోధయంతం పరం తత్వం, అక్కడ ఏం చేస్తున్నాడు ఆ పెద్ద ఆయన అక్కడ కూర్చొని అంటే పరం తత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తున్నాడు. అంటే జీవేశ్వర బ్రహ్మము అన్న తత్వము ఎప్పుడు చెప్పబడుతుంది, తత్ గురించి చెప్తున్నాడు, బ్రహ్మతత్వం గురించి చెప్తున్నారు. మధ్యే మునిగణం క్వచిత్, అందరూ మునిగణములందరూ ఉన్నారు, మధ్యలో ఆయన ఉన్నారు. మధ్యలో ఉన్నారు అంటే ఆయన ముఖ్యుడై ఉన్నాడు అని. ఎందుకంటే మధ్యలో ఉన్నారంటే మళ్ళీ మధ్యలో పెట్టి చుట్టూ వేసి వెనక్కి కూడా కూర్చోవచ్చా గురువుగారు అని అడిగితే అది చెప్పేది కాదు అది. అందుకని ఇలాంటివి ప్రశ్నలు వస్తున్నాయి ఈ మధ్య, ఏమిటో అర్థం కాదంటే లేదు. కానీ మధ్యలో ఉన్నాడు అంటే ముఖ్యుడై ఉన్నాడు అందరికీ అన్నమాట. ఇక్కడ ప్రణమ్య వదనాశశ్వన్ నమస్కుర్వంతమాదరాత్ దృష్ట్వా విస్మయమాపన్న పార్వతి పర్యపృచ్ఛత. అంటే ఎవరి గురించి చెప్పారు? పరమేశ్వరు గురించే, సాక్షాత్ దక్షిణామూర్తి గురించే చెప్తున్నారు అక్కడ. అందుకని వారి దగ్గర ఎవరున్నారంటే తన స్వరూపమే అయిన జగన్మాత పార్వతీదేవి ఉన్నది పక్కన.
ఆవిడ అడుగుతున్నారు మాట. ఇద్దరూ కూడా గురుస్వరూపంగా కూర్చున్నారు. అది వాళ్ళు అక్కడ పరబ్రహ్మ తత్వం గురించి మాట్లాడుకుంటున్నారు. అమ్మవారు కూడా వింటున్నది. ముఖ్యంగా ఆయన దగ్గర కూర్చున్నా కూడా మా ఆయనేలేండి ఏం వింటాం, ఊరికే ఇదే చెప్తాడు అని అనుకోదు ఆవిడ. సదాశివ పతివ్రత ఆవిడ. కూర్చుని ఆవిడే బిడ్డల గురించి, మాతృస్వరూపిణి అన్నారు కదా, కానీ తల్లి కాబట్టి, జగన్మాత కాబట్టి పిల్లలందరినీ ఉద్దేశించి జగన్మాత పరమేశ్వరుడితో మాట్లాడుతున్నారన్నమాట. నమస్కారం చేసి, చూసారా, అదే అనేది భార్య అన్న కూడా భర్త అన్నా కూడా ఒకవేళ ఎటు చూసుకున్నా గురుస్వరూపంగా ఉన్నప్పుడు ఆ గౌరవంగానే ఇవ్వాలన్నమాట. అందుకని ప్రణమ్ర అంటే వినమ్రముగా శశ్వన్ నమస్కుర్యన్ అంటే చక్కగా తల ఉంచి నమస్కారం చేస్తూ ఉందన్నమాట. చేస్తూ దృష్ట్వా విస్మయమాపన్న పార్వతి పర్యపృచ్ఛతి, చక్కగా ఆ పరమేశ్వరుని చూస్తూ ఆశ్చర్యపోతోంది. ఎందుకు ఆశ్చర్యపోతుందో అమ్మవారే చెప్తారు. అంటే ఈయన తత్వం చెప్తున్నారు. చెప్తూ అందరికీ మునిగణాలు చెప్తున్నారు. వీరికి నమస్కారం చేసుకుంటుంది అమ్మవారు. కానీ ఆశ్చర్యపోతుంది శివుణ్ణి చూస్తూ. ఏమిటా అంటే చెప్తున్నారు. పార్వత్యువాచ, అమ్మవారు మాట్లాడుతున్నారు. ఓం నమో దేవదేవేశ పరాత్పర జగద్గురో త్వాం నమస్కుర్వతే భక్త్యా సురాసుర నరా సదా. ఓం నమో దేవదేవేశ. చూసారు, శివుడికి వేసిన ఉపమానాలు అవి. నమస్కారం చేస్తూ దేవదేవ, దేవతలకు ఈశ్వరుడవు, దేవదేవుడవు, పరాత్పర అంటే పరమమైన వాడివి, అంటే నీవే అంతిమమైన లక్షణము కలిగిన వాళ్ళందరికీ కూడా నీవే పరమపదము. జగద్గురు, జగత్ అంతటికీ గురువు, అంటే అందరూ నీకే నమస్కారం చేస్తూ ఉంటారు. నీవు ప్రత్యేకంగా ఎవరికి నీ గురువు లేరు. త్వాం నమస్కుర్యతే భక్త్యా, ఇది చాలా విచిత్రం. సురాసుర నరా సదా, అంటే నరులు మొదలైన వారంతా కూడా ఎల్లప్పుడూ భక్తితో నీకే నమస్కారం చేస్తూ ఉన్నారు. అందుకే జగద్గురువు, పరాత్పరుడువు, దేవదేవేశుడు నీవు అని చెప్తున్నారు అమ్మవారు. చెప్తూ విధి విష్ణు మహేంద్రాద్యైర్ వంద్య ఖలు సదా భవాన్ నమస్కరోషి కస్మై త్వం నమస్కారాశ్రయ కిల. అంటే విధి అంటే ఇక్కడ బ్రహ్మగారు చెప్తున్నారు అన్నమాట. విధి అంటే బ్రహ్మగారు, విధాత అంటాం కదా. బ్రహ్మగారు, విష్ణు, మహేంద్రాదులు అంటే ఇంద్రాదులు అందరూ కూడా వీరందరూ మిమ్మల్నే నమస్కారం చేస్తున్నారు కదా, మీ అందే శరణాగతి పొందుతున్నారు కదా ఎల్లప్పుడూ. అది కూడా సదా భవాన్, సదా ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని, అంటే ఒకసారి ఇక్కడ దండం పెట్టి తర్వాత అట్టేటో పోయి ఇంకోళ్ళని అలా కాదు, వారు ఎక్కడున్నా కూడా వారి మనసులో మీ అందే గురుభావన ఉంటుంది, మీకే మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నారు కదా. అయితే నమస్కరోషి కస్మై త్వం నమస్కారాశ్రయ కిల. అయితే అందరూ మిమ్మల్నే నమస్కారం చేస్తుండగా కూడా మీరు ఎవరిని నమస్కారం చేస్తున్నారు అంటే, పరమేశ్వరుడు ఎలా ఉందంటే మునిగణంలో ఉండి పరతత్వము చెప్తూ ఆయన మనసులో ఇలా నమస్కారం చేసుకుంటూ ఈ పరతత్వాన్ని చెప్తున్నాడు అనమాట. అందుకు ప్రశ్న అడిగింది అమ్మవారు. అదేమిటంటే అందరూ మీకే నమస్కారం చేస్తుంటే మీరు మళ్ళీ ఎవరికి నమస్కారం చేస్తున్నారు? అసలు అంత అవసరం ఏమిటి? మీకన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా? ఏమిటి అసలు ఆ తత్వం అంటూ ఉన్నదా? దేన్ని తలుచుకుంటూ మీరు చెప్తున్నారు? అది అనమాట అమ్మవారు ప్రశ్న. అది పరిప్రశ్నేన సేవయ అంటే. ఆ ప్రశ్న అడగడంలోనే అందం ఉంటుంది అన్నమాట. చూసారా, ఒక చక్కటి ప్రశ్న. శ్రేయ బ్రూహి తన్మయ అంటే నాకు ఒక శ్రేయస్సు ఏమిటో చెప్పని ఒక చిన్న మాట అడిగేసరికి అంత గీత బయలుదేరింది. ఇక్కడ కూడా ఆ జగద్గురువు దేవదేవేశుడు అయిన నీవు కూడా నమస్కారం దేనికి పెడుతున్నావు అంటే, నీకు కూడా పూజనీయమైన తత్వము ఏమిటి? ఆ ప్రశ్న వల్ల గురుగీత ప్రారంభం అవుతుంది అన్నమాట. అడగడంలో ఉంటుంది. దృష్ట్వే తత్కర్మ విపులమాశ్చర్యం ప్రతిభాతి మే కిమే తన్న విజానేహం కృపయా వదమే ప్రభో. చూసారా, ఇది చూస్తుండగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది నాకు. దృష్ట్వే తత్కర్మ విపులం ఆశ్చర్యం ప్రతిభాతి మే, చాలా ఆశ్చర్యానికి లోనవుతున్నాను మీ యొక్క చేష్టములు. శివుడు అలాంటి పనులే చేస్తూ ఉంటాడు, తెలుసు కదా. విచిత్రం, కృష్ణుడు కూడా అలాంటివే చేస్తూ ఉంటాడు. మీరు భారతాన్ని ఎప్పుడైనా చూడండి, భాగవతాన్ని కానీ, కృష్ణుడు ఇలాంటి పనులే చేస్తూ ఉంటాడు అన్నమాట. అప్పుడప్పుడు రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అసలు నేనెంత అదృష్టవంతుడిని రుక్మిణి, అసలు నువ్వు పెళ్లి చేసుకున్నావు నన్ను, నువ్వు లేకపోతే నన్ను అసలు ఎవరు ప్రేమిస్తారు కనుక. కృష్ణుడు చెప్పే మాటలేదు. 16,000 మంది కోరుకున్నారు కృష్ణుడు కావాలి అని.
వాళ్ళు కాకుండా గోపికలు, యాదవులు, ప్రతి వాళ్ళు కూడా కృష్ణుడి దర్శనార్థము వేరే లోకాలను చూడవచ్చు. అలాంటి కృష్ణుడు వెళ్ళి నీకు సేవ చేసుకుంటాడమే నాకు చాలా సంతోషము, ఇది అదని చెప్తూ ఉంటాడనమాట కృష్ణుడు. అలాంటి పనులే శివుడు చేస్తూ ఉంటాడు. చెప్పాక ఇందాకే చంద్రుడిని తీసుకెళ్ళి తల మీద పెట్టుకొని విషాన్ని మింగేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. బట్టలు కట్టుకోమంటే ఏమో పైనేమో ఉత్తరీయం ఏమో సింహ చర్మాన్ని, అదే మన గజ చర్మాన్ని, పంచలా కట్టుకోమంటే వ్యాఘ్ర చర్మాన్ని, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. అందుకే వీడికి అనుమానం వచ్చింది, ఈ చేష్టితాలు ఎందుకు ఉన్నాయి, ప్రతిదీ ఆశ్చర్యకరంగానే చేస్తూ ఉంటావు అంటే ఏదో మనకి నేర్పడానికి చేస్తూ ఉంటావు స్వామి, అది ఏమిటది అని అడుగుతోంది అనమాట అమ్మవారు. ఇది చాలా విస్మయాన్ని కలిగిస్తుంది, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది నాకు. అందుకని కిమేతన్న విజానేహం కృపయా వదమే ప్రభో, నా యందు దయ ఉంచి నీవు ఈ విషయాన్ని చెప్పవలసింది. అంటే పరమేశ్వరుడు వీళ్ళందరూ ఒకానొక సందర్భంలో ఏదైనా చేష్టితములు చేస్తే అది ఒక కారణం ఉంటుందన్నమాట. అది ఎవరికి తెలుస్తుందంటే చక్కగా వారిని అనుసరణ చేస్తూ ఉండే శిష్యులలో ఉత్తములు మాత్రమే గమనించి అది అడుగుతారు, ఇది ఎందుకు చేస్తున్నారు మీరు, ఇది మాకు నేర్పుతారా, మాకు తెలపవలసింది అని. లేనివాడికి అలా అదొకటి ఉందని దృష్టి రాదనమాట. అది అన్నమాట. అందుకని ఆ ఒక గొప్ప విషయాన్ని కూడా చెప్తున్నారు ఇక్కడ. భగవన్ సర్వధర్మజ్ఞ వ్రతానాం వ్రతనాయకం బ్రూహిమే కృపయా శంభో గురు మాహాత్మ్యం ఉత్తమం అని అమ్మవారికి అర్థమైంది. అంటే మీరు కూడా నమస్కారం చేసుకుంటున్నారు అంటేనే ఒక గొప్ప గురువుకి, అంటే గురుతత్వానికే నమస్కారం చేసుకుంటూ ఉన్నారు మీరు. అందుకని భగవన్ అంటే ఈశ్వరుడే, సాక్షాత్ భగవంతుడు మీరు. అంటే సృష్టి స్థితి లయకారకులు, ఐశ్వర్య ప్రదాత, విద్యలు సకల విద్యలకు కూడా ఆలవాలు మీరే అయ్యున్నారు, అది భగవాన్. సర్వధర్మజ్ఞ, సర్వధర్మములు మీకు తెలిసిన వారే మీరు. సర్వధర్మములు మీ గురించే చేసేది అందరూ కూడా యథార్థానికి. వ్రతానాం వ్రతనాయకం, ఈ వ్రతములన్నిట్లో కల్లా గొప్పది. అంటే వ్రతము అంటే ఇది కూర్చొని మళ్ళీ మంటపం వేసి చేయడం అని మాత్రం కాదు. సత్యవ్రతుడు అంటారు. అంటే ఇది ఎక్కడి వ్రతం అండి, ఎన్ని కలశాలు పెట్టాలి, మంటపంలో ఏముండాలి, అది కాదు కదా. సత్యవ్రతం అంటే సత్యమే దృఢంగా నేను వ్రతముగా తీసుకున్నాను, నిజమే పలుకుతాను, ఇది అన్నమాట. అంటే ఏకపత్ని వ్రతుడు, పతివ్రత. కొందరు అంటారు ఆడవాళ్ళకి పతివ్రత అంటారు, మగవాడికి ఏకపత్ని వ్రతుడు అంటారు. దానికి పెద్ద తల కొట్టుకోక్కర్లేదు, చెప్పారు, రామాయణమే ఉంది దానికి. అదనమాట. అది మళ్ళీ ఇక్కడ చెప్పలేదని కాదు, దాన్ని ఎలా చెప్పారన్న చూడాలన్నమాట. ఏకపత్ని వ్రతం ఎలా చేస్తారో పాతివ్రత్యం అలాగే చేస్తారు ఆడవాళ్ళు, రెండు ఒకటే. అందుకని వ్రతం అన్న మాట ఇక్కడ ఏమిటి అంటే వాడు తీసుకున్న ఒక సంకల్పము, ఇంకా నేను ఇదే చేస్తాను, ఇది నాకు ముఖ్యముగా పెట్టుకుంటాను, ఒక దీక్షలాగా చేస్తారన్నమాట దాన్ని నిరంతరము కూడా. అందుకని ఈ వ్రతములు అన్నిట్లో గల గొప్పది వ్రతానాం వ్రతనాయకం. ఇందాకే అన్నాం కదా, వ్రతానాం ఉత్తమో వ్రత అని చెప్పి ఏది చెప్తే అదే గొప్పది అన్నట్టు. అలాగా ఈ వీటిల్లో అన్నిటి వ్రతాల్లో, ఏ దీక్షల్లో, ఏ శ్రద్ధలో, దేని అందు శ్రద్ధ పెడితే గొప్పదో ఆ శ్రద్ధలన్నిట్లో మళ్ళీ గొప్పది ఏది ఉందో, బ్రూహిమే కృపయా శంభో, మళ్ళీ అడుగుతుంటా, మళ్ళీ కృపయా శంభో బ్రూహి, అంటే దయచేసి నాకు చెప్పవలసింది, మీ కృపతో మీ కరుణతో నాకు చెప్పవలసినది. గురు మహాత్మ్యం ఉత్తమం. అర్థమైంది, గురువు గురించి తత్వం గురించే చెప్తున్నారు. ఆ గురు మహాత్మ్యాన్నే మాకు చెప్పండి. చూసారా, ఇక్కడ 2 సార్లు కృపయా అని 2 శ్లోకాల్లో వచ్చాయి. అక్కడ ముహుర్ముహు అని చెప్పి వారు కూడా, ఆ మునులు కూడా సూతమునిని అలాగే అడిగారు. అది జిజ్ఞాస. పరిప్రశ్నేన సేవయ. చూసారా, పరిప్రశ్న, ఒకటే విషయం కాదు అడిగేది. అక్కడ ఒక విషయాన్నే సరిగ్గా సమగ్రంగా అర్థం చేసుకోవడానికి చక్కగా అడుగుతున్నారు వాళ్ళు. కృపయా, ముహుర్ముహు, అది అన్నమాట. ఎలా ఆశ్రయించాలి గురువుని, ఎలా ప్రశ్నించాలి, అసలు ఆ ప్రశ్న వేయడం వస్తే సగం సమాధానం ప్రశ్నలో ఉంటుందని చాలామంది చెప్తూ ఉంటారన్నమాట. అంటే బాగా అర్థమైనట్టు, లేకపోతే కష్టం మళ్ళీ అని అడిగింది అమ్మవారు. గురు మహాత్మ్యాన్ని చెప్పవలసినది అని. మరి అమ్మవారు డిసైడ్ చేశాను చెప్పాను కదా, వీరు నమస్కారం చేస్తున్నారంటే గురువుకే నమస్కారం చేస్తున్నారు కాబట్టి ఆ గురు మహాత్మ్యాన్ని అడిగింది అని. కేన మార్గేణ భో స్వామిన్ దేహి బ్రహ్మమయో భవేత్ తత్ కృపాం కురుమే స్వామిన్ నమామి చరణౌ తవ. మళ్ళీ కృప అన్నారు సరే, ఈ కృపతోనే స్వామి ఏ పద్ధతిలో జీవుడు బ్రహ్మము అవుతున్నాడు చెప్పిన గీత. ఇది గీత కాబట్టి
ఈ జ్ఞానం గురించే ఉంటుంది. అందుకని దీనితో పాటు గురు మహాత్మ్యాన్ని తెలుసుకుంటూ, గురు మహాత్మ్యం వల్ల నేనేం తెలుసుకోవాలనుకున్నాను, గురువు గొప్పవాడంటే కాదు కదా, ఆ గురువు యొక్క మహాత్మ్యం వల్ల ఫలానా జీవులు, తల్లి ఆవిడ గుర్తుపెట్టుకోండి, ఆవిడికి జీవభావం ఉందని కాదు, అందరినీ ఉద్దేశించి, మాతృస్వరూపిణి అన్నారు, అందుకే అందరినీ ఉద్దేశించి అడుగుతుంది, జీవులు బ్రహ్మభావన ఎలా పొందుతారు, అలాగే తత్కృపాం కురుమే స్వామి నమామి శరణో తవ, నీ పాదముల యందు శరణు జొచ్చుచున్నాను నేను, కృపతో నాకు నీవు ఈ గురు మహాత్మ్యాన్ని ప్రసాదించవలసినది అని. ఇది సంప్రార్థిత శశ్వత్ మహాదేవో మహేశ్వర ఆనందభరిత స్వాంతే పార్వతీమిదమబ్రవీత్ అని ఈ యొక్క ప్రశ్న పరంపర చక్కగా విన్న ఆ పరమేశ్వరుడు జగన్మాత యొక్క ప్రశ్నలకు, భక్తికి ఆయన చాలా పారవశ్యుడు చెంది ఆనందముతో నిండి ఆయన పార్వతీదేవితో ఇలా పలుకుతున్నాడు. అక్కడ కూడా మధురం వచ అన్నారు, మధురంగా గురువు మాట్లాడాడు. ఇక్కడ కూడా అదే అన్నమాట, గురువు చక్కగా మాట్లాడతాడు. ఎందుకు, చక్కటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఆహా, ఇన్నాళ్ళకు ఒకడు బ్రహ్మ గురించి అడుగుతున్నారే అని చెప్పి చక్కగా మాట్లాడతారన్నమాట. కొందరు అడుగుతూ ఉంటారు, గురువుగారు శృంగేరి గురుగారితో 10 నిమిషాలు మాట్లాడారు, నాతో నాకు వ్యక్తిగతమైన విషయాలు కాదు అక్కడ మాట్లాడింది, చక్కగా బ్రహ్మతత్వం గురించి అడిగినప్పుడు, శాస్త్ర సమ్మతమైన అడిగినప్పుడు వారు చక్కగా సమయాన్ని వెచ్చిస్తారన్నమాట. లేదండి మాకు పెళ్లి కావాలి, ఆ తదాస్తు పక్కకి వెళ్ళండి, అంతే ఉంటుంది. మరి అంతే కదా, పెళ్లి గురించి ముహూర్తాలను ఏ పంతులు గారిని పెట్టాలి అవన్నీ చెప్పరు కదా. బ్రహ్మతత్వం సాధన గురించి అంటే అవి చెప్తూ ఉంటారు వారు, అది మనకి తెలుసుకోవాలన్నమాట. అంటే ఇది చెప్తేనే వారు మాట్లాడతారని పని కట్టుకొని వెళ్ళి విసిగించకూడదు. చక్కగా అభ్యాసం చేసుకుని, నిజంగా అభ్యాసం చేసిన వాడికి ప్రశ్న వస్తే ఎలా అడగాలో ఇప్పుడు చూసాం మనం, అలా అడగాలి. ఏదో వెళ్ళాం కదండి, ఆ గురుగారు ఎట్లా అంటే జీవుడు ఈశ్వరుడు ఎట్లా ఒకడవుతాడు అంటే వాళ్ళు చదివామా, దాని మూలం ఏమిటి, అదే రామాయణంలో మొట్టమొదటి శ్లోకమే చెప్తుంది, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం, తపస్సు స్వాధ్యాయం చేసిన తరువాత, అంటే తపస్సు అంటే తను చదవవలసినవి అధ్యయనం చేసిన అయిపోయింది, వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చ, నారదుడిని పరిపప్రచ్చ చక్కగా అడుగుతున్నాడు, వాల్మీకేర్ మునిపుంగవం, అప్పుడు వాల్మీకి అన్న మునిపుంగవుడు నారదుడు చక్కగా అడుగుతున్నాడు. ఎప్పుడు, తపస్సు స్వాధ్యాయం అయిన తర్వాత. తపస్సు అంటే ఏమిటండి, స్వాధ్యాయం ఏమిటంటే అన్న అక్కడి నుంచి అడగకూడదు, వెళ్ళి ఆయన చెయ్యవలసినవి చేసి అభ్యాసం చేసి అప్పుడు గురువు గారిని ఆశ్రయించాలి, అలా అడగాలన్నమాట. ఎప్పుడన్నా శ్రీ మహాదేవ ఉవాచ, మనకు మంచి పరిచయం ఉన్న పేరు ఇది, మహాదేవ స్మరణే చేస్తూ ఉంటామన్నమాట. నా వక్తవ్యమిదం దేవి రహస్యాతి రహస్యకం నా కస్యాపి పురా ప్రోక్తం త్వద్భక్త్యర్థం వదామి తత్, ఇది అందరికీ చెప్పేది కాదు అని చెప్పాడు పరమేశ్వరుడు. ఎందుకు అంటే రహస్యాతి రహస్యకం, రహస్యములలో రహస్యమైనది. అందుకే ముందు మనం కూడా చూసాం, రహస్యతమం అని కూడా చెప్పారు, గుహ్యతమం, గుహ్యాతి గుహ్యతమం అని చెప్పి అడిగారు వాళ్ళు కూడా. అలాగే అది ఎవరు చెప్పారంటే పరమేశ్వరుడే చెప్పాడు, అతి రహస్యమైనది గోప్యమైనది గురుతత్వము అంటే. అందుకే గురు మండలము, గురువు తత్వం తెలుసుకున్నాడంటే సగం పని అయిపోయినట్టే. నా కస్యాపి పురా ప్రోక్తం త్వద్భక్త్యర్థం వదామి తత్, అందుకే ఇంతకు ముందు నా కస్యాపి పురా ప్రోక్తం, ఇంతకు ముందు ఎవరికి చెప్పలేదు గురుతత్వం గురించి, ఇప్పుడే చెప్తున్నాను. త్వద్భక్త్యర్థం వదామి తత్, నీవు నీ భక్తికి మెచ్చి చెప్తున్నాను. భక్తి అంటే చక్కటి శరణాగతి, ఆ వినమ్రత భావన, వినాలన్న కోరిక కూడా. వినాలని కోరిక లేకుండా కూర్చుంటే అది ఎప్పటికీ వచ్చే పని కాదనమాట. అందుకని వీటిల వల్ల మాత్రమే నీకు చెప్తున్నాను అంటే, మనకి ఏం చెప్తున్నారు పరమేశ్వరుడు, మనకి చక్కటి గురువు తత్వము తెలియాలి అంటే మొట్టమొదట భక్తి అన్నది ఉండాలి. అందుకే ఉపోద్ఘాతం నేను 10 నిమిషాలు ఆ గురువు భక్తి గురించే మాట్లాడాను. అది లేని పక్షంలో ఏది భాషించదు మనకి. మమ రూపాసి దేవి త్వమతస్తత్ కథయామితే లోకోపకార ప్రశ్నోయం న కేనాపి కృతః పురా. పరమేశ్వరుడు సర్వజ్ఞుడు కాబట్టి వారికి అన్నీ తెలుసు. ఏమంటున్నా అంటే, మమ రూపాసి దేవి, నీవు నా రూపమే అయి ఉన్నావు. అదేగా చెప్పింది, తనకి అభిన్నమైన జగన్మాతయే కూర్చొని ఉంది పక్కన, తన మాటని వ్యక్తపరిచేది అమ్మవారు. అందుకని అడిగింది, ఏమిటి అడిగిందంటే త్వమతస్తత్ కథయామితే, అందుకనే చెప్తున్నాను నీకు నాకు అభేదము. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే, ఆ భావనతోనే ఉన్నారు వాళ్ళు. అంటే ఈశ్వరుడు గురువు ఆత్మ స్వయం నేను ఒకటే అన్న భావనతోనే ఉంది జగన్మాత కూడా.
పరమేశ్వరుడు అలాగే ఉన్నాడు. అందుకని నీవు ఒకటే అన్న భావనతో ఉన్నావు అంటే నిన్ను నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో, ఆకలేస్తే అన్నం తినడం కానీ, లేదా చక్కగా అలంకరించుకోవడం కానీ, ఏ వస్తువు తెచ్చుకున్నా నీవు ఉత్తమమైనవి ఎలా తెచ్చుకుంటావో గురువు అన్నప్పుడు కూడా అలా ఉండాలి. అంతేగాని ఉదాహరణ చెప్తున్నాను, మనము ఇంటికి అరటిపళ్ళు తెచ్చుకుంటాం అనుకుని తినడానికి, ఒక మోస్తారు తెచ్చుకుంటాం, ఏదో డజను 70 రూపాయలు 120 అనుకుంటున్నాను, సుమారుగా 100 రూపాయలు అనుకున్నాం, అలా తెచ్చుకుంటాం. లేదంటే పలానా చోట గురువుగారికి సమర్పించుకోవాలా, ఇదే పని మాకు, పొద్దున్న సాయంత్రం కూడా పళ్ళు ఇవ్వాలి గురువుగారికి అన్నప్పుడు చీపు పళ్ళే ఉన్నాయి, 30 రూపాయలకి ఇన్ని వస్తాయా, 40 రూపాయలు, అలా వెతికామంటే చాలా పొరపాటు. మనమైతే అవి తినం కదా. అందుకు గురువు సమర్పణ అన్నప్పుడు కూడా ఉత్తమమైనవే ఇస్తూ ఉండాలన్నమాట. గురువుకి లేక కాదు ఇచ్చేది, ఇచ్చిన పళ్ళన్నా ఆయన తింటాడని కాదు. మన సమర్పణా భావన, సాత్వికమైన వస్తువులు తీసుకెళ్ళాలి అక్కడికి. గురువుకి ఏం అవన్నీ వస్తాయి గురుగీతలో, చక్కగా మనం చూస్తాం మళ్ళీ రేపు కూడా. అందుకని అనమాట. అంతేగాని గురువుగారికి ఇచ్చే పళ్ళండి గురువుగారికి ఇచ్చే పళ్ళండి అంటే మామూలు అనమాట, ఏది పడితే అది తీసేసుకో, వీడు తినేదానికి కాదు. అలా తప్పు. మనం అంటాం కదా, వేరే వాళ్ళు ఎవరో వస్తున్నారు బంధువులు, తక్కువ స్థాయి బియ్యం ఏదో తెచ్చి పరవాన్నం వండేది తినేస్తారు పంక్తి భోజనంలో. మనకైతే కొంచెం మంచి బియ్యం, అలాంటి భావన ఉండకూడదు. అది మంచి దానం కింద కూడా రాదనమాట, సేవ కింద కూడా అసలు రాదు. అందుకనమాట మమ రూపాసి దేవి అన్నప్పుడు వారిద్దరికి అభేదమే అర్ధనారీశ్వరుడు. మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇలా అర్థం చేసుకోవాలి, నాకైతే నేను ఎలాగ చక్కగా పోషణ, అలాని నేనైతే కడుపు మార్చుకుంటాను, ఆయన కూడా కడుపు మార్చుకున్నా, ఇలా ఇక్కడ తీయకూడదు. మళ్ళీ నేను కడుపు మార్చుకున్నా, వారు ఉత్తములని. అందుకే ఒకటి చెప్తే ఇంకోటి ఎక్కడ తగులుతుందా అని భయం వేస్తుంది మధ్య. ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి తిరిగి. అయితే లోకోపకార ప్రశ్నోయం, అంటే ఈ ప్రశ్న నీవు ఏదైతే అడిగావో గురు మహాత్మ్యం గురించి, సంసార బంధనం నుంచి బయటపడాలి. వాళ్ళు అట్లా అడిగారు, అమ్మవారు ఎలా అడిగారు, జీవులు బ్రహ్మం ఎట్లా అవుతారు, రెండు ఒకటే ప్రశ్న. ఇది ఎవరి గురించి, నీకు నాకు కాదు పార్వతి, ఇక్కడ కూర్చున్న సిద్ధ పురుషుల గురించి కూడా కాదు, సుఖబ్రహ్మ లాంటి వాళ్ళు కూర్చున్నారు. కానీ లోకములలో అనేక మందులు ఉన్నారు, వాళ్ళ గురించి ఖచ్చితంగా ఇది కావాలి. అందుకు ఇది లోకానికి ఉపకారం చేసే ప్రశ్న కాబట్టి ఇది చర్చనీయాంశము, వ్యక్తిగతమైన ప్రశ్న కాదు. పార్వతీదేవి అడిగింది లోకోపకారకం, అన్ని లోకాలకి ఉపకారం చేయగలిగేదన్నమాట. నాకేనాపి కృతఃపురా అని ఇది వరకు ఇంత గొప్ప ప్రశ్న ఎవరు అడగలేదు అని చెప్తున్నారు అన్నమాట. ఇదేంటంటే శిష్యుడి యందు ఉత్సాహాన్ని తెలపడానికి ప్రశంసిస్తాడు గురువు ఎప్పుడు కూడా. మనం వివేక చూడమని కూడా చూసాం, ఓ చక్కటి ప్రశ్న అడిగావు అని ప్రారంభిస్తాడు గురువు యొక్క మధుర వాచనం అదే. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హ్యర్థ ప్రకాశంతే మహాత్మనః. ఇది అనేక మార్లు వినుంటారు నా దగ్గర, ఇది కూడా ఇక్కడ దన్నమాట. అది అంటే ఎవరికైతే దేవత యందు పరమమైన భక్తి ఉంటుందో, అలాగే గురువు యందు కూడా పరమమైన భక్తి ఉంటుందో, మళ్ళీ గురువు దేవత సమముగా ఉంటుందో, అంటే ఎవరికైతే దేవతా భావన గురువు యందు, గురు భావన దేవత యందు, అంటే గురువు దేవత ఒకటే వారికి. యస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురవు, గురువు దేవత ఒకటే వారికి, భేదం లేదు. ఈయన దేవత అండి, ఆయన గురువు అండి, తగ్గించకూడదు. ఒకవేళ గురువుగారు ప్రత్యక్షంగా మన ఇంటికి వస్తే మనం ఎలాంటి సపర్యలు చేస్తూ ఉంటామో, మర్యాదలు చేస్తూ ఉంటామో, ఎందుకు ప్రత్యక్షంగా ఉన్నాడు, ఇటు అటు తేడా వస్తే వెంటనే అంటాడు ఏమిటా ఇది అని. మనం పూజా మందిరంలో కూర్చున్నప్పుడు కూడా అంత జాగ్రత్తగా కూర్చోవాలి, తిరిగి అడగట్లేడు దేవుడు అన్న భావన కాదు. ఇప్పుడు గురువుగారు వచ్చి కూర్చున్నారు, ఫోన్ పట్టుకుని కొట్టుకుంటూ కూర్చున్నాను అనుకోండి ఏదో నొక్కుతో, వారు అంటారు ఇంకేం మర్యాద అయ్యా వెళ్ళొస్తాను నేను అంటారు. దేవుడి దగ్గర కూడా మనం అంత జాగ్రత్తగా ఉండాలి, అత్యవసరం అయితే తప్ప ఇవన్నీ దగ్గరకు రానివ్వకూడదు. ఉన్నాడు దేవుడు, గురువుగారు అయితే ఎట్లా మనం చూస్తున్నాడన్న భావన ఉందో, దేవతామూర్తి కూడా చూస్తున్నది, అదే భావన ఉన్నది అన్న భక్తి అలాగే ఉండాలి. పూజ చేసుకునేటప్పుడు ప్రత్యక్షంగా గురువు ఎలా ఉంటాం, దేవత దగ్గర అలా ఉంటాం. అలాగే దేవత దగ్గర కూడా నాకు ఇన్ని కోరికలు ఉన్నాయి, ఎంత జాగ్రత్తగా, ఎంత గొప్ప భావన ఉంటుందో, గురువు యందు కూడా మనిషి అన్న భావన కాకుండా వారు అంతటి మహాత్ములే, సాక్షాత్తు శివస్వరూపమే గురువుగారు నాకు అన్న భావనతోనే వారికి మర్యాదలు చేయాలి, మనం గౌరవం ఇవ్వాలి. ఎందుకు అంటే యో గురుస్స శివ ప్రోక్తో యస్ శివస్స గురు స్మృత వికల్పం యస్తు కుర్వీత స నరో గురుతల్పగ. పెద్ద మాట అన్నాడు శివుడు. ఏమిటంటే గురువు అంటే శివుడే,
యో గురు స శివ ప్రోక్తో, గురువు అంటే శివుడే. యస్ శివ స గురు స్మృత, అలాగే శివుడు అంటే గురువే. అందుకే శివాయ గురువే నమః అని చాలా పెద్దవాళ్ళందరూ ప్రచారం చేసే ముఖ్య కారణం ఇదే. శివుడే గురువు, గురువే శివుడు అనమాట. వికల్పం యస్తు కుర్వీత అంటే ఎవరైతే ఈ భావన ఉండట్లేదో వారికి సన్ నరో గురుతల్పగ అని వాడు మహాపాతకాలలో ఒకటైన గురుతల్పము అన్నదన్నమాట. అంటే ఒక పరస్త్రీని చెడగొట్టడం, అలాంటి తప్పు పనులన్నీ, అలాంటి మహాపాపములు చేసిన వాడు అవుతాడు. వ్యభిచారము అంటారు దాన్ని. అంటే వ్యభిచారం అంటే ఇప్పుడు చెప్పిన వ్యభిచారం అన్నమాట కాదు, ఆచారానికి ఆపోజిట్ వ్యభిచారం అది. అంటే గురువుకి దేవత అయిన శివుడికి భేదము చూసినవాడు, లేదా గురువుకి దేవతకి భేదం చూసినవాడు ఆచారహీనుడు అని చెప్తున్నారు. అది వ్యభిచారం అంటే. వ్యభిచరంతి అన్నాం అనుకోండి, తప్పుడు మార్గంలో పోతున్నాడు అని. అన్నీ ఇప్పుడు వాడే పదం కాదు అది వ్యభిచారం అంటే. ఆచారాన్ని సరిగ్గా చెయ్యకపోవడం, వ్యతిరేకముగా చెయ్యడం, ఎడ్డం అంటే తెడ్డం, అది వ్యభిచారం. అదని మాట అక్కడ చెప్పవచ్చేది. అందుకని మహాపాతకాలలోకి గురవుతారు అని చెప్తున్నాడు పరమేశ్వరుడు. దృష్టి ఎప్పుడు కూడా దేవత యందు గురువు యందు ఒక సమమైన భక్తి ఉండాలి. ఎందుకు అంటే గురువే శివుడు, శివుడే గురువు. ఇది తెలియకపోతే ఆచారహీనుడు అవుతాడు. ఆచారహీనుణ్ణి వేదములు కూడా పునీతులు చేయలేరు అని శాస్త్రవాక్యం. ఆచారహీన న పునంతి వేదాహ అని అంటారు. వేదములు కూడా ఆచారహీనుని పునీతుడు చేయలేవు. ఆచారం లేదు, సదాచారం లేదు వాడికి. అందుకని ఒక్కటి చదువుదాము. అంటే 20 కదా, 21వ అంక. దుర్లభం త్రిషు లోకేషు శృణుష్వ వదామ్యహం గురు బ్రహ్మ వినానాన్య సత్యం సత్యం వరాననే. ఇక్కడ అంటే ఈ దుర్లభం త్రిషు లోకేషు, ఈ 3 లోకాల్లో కూడా అతి దుర్లభమైనది ఏమిటి అన్నది నీకు చెప్తాను ఇప్పుడు. శృణుష్వ వదామ్యహం, నేను మీకు చెప్పదలుచుకున్నాను ఇప్పుడు, అది ఉపదేశిస్తున్నాను, శ్రద్ధగా విను అంటున్నారు. గురుర్ బ్రహ్మ వినానాన్య, గురువే బ్రహ్మము, ఇది తప్ప వేరే ఆలోచన లేదు, సందేహము లేదు. సత్యం సత్యం వరాననే 2 సార్లు చూసారు. 2 సార్లు అంటే దృఢముగా ఆమోదిస్తున్నట్టు. సత్యం సత్యం వరాననే, ఇదే సత్యము, ఇదే సత్యము, చక్కటి ముఖము కలిగినదానా అంటున్నారు అన్నమాట. అంటే చక్కగా మధురముగా మాట్లాడుతున్న అమ్మవారు కూడా చక్కటి ప్రశ్న కాబట్టి అదే మాట వేశాడనమాట పరమేశ్వరుడు. కానీ గురువే గొప్ప, గురువే గొప్ప, గురువే బ్రహ్మము, దీని యందు వేరే నీకు ఆలోచనలు ఉండకూడదు అని తెలుసుకో అని చక్కగా పరమేశ్వరుడు అమ్మవారికి చెప్పారు. రేపు కూడా సుమారు అయితే ఇవి కొంచెం సరళంగా ఉన్నాయి కాబట్టి తలో 20 మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము, లేదా 15 నుంచి 20 లోపల చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. అందుకని గురుతత్వం ఇంత అందంగా ఉంటుందన్నమాట. గురువు యొక్క భావన అలా ఉండాలి మనకి ఎప్పుడూ కూడా. ఈ భావనతో రోజు నిద్ర లేచిన వెంటనే పడుకునే ముందు కూడా గురు స్మరణని అలవాటు చేసుకోండి. మా గురు పాదుకలు ముద్రలు ఏమీ అవసరం లేదు, వారి పాదుకలు నా నెత్తి మీద ఉన్నాయని ఇలా పెట్టుకోండి చాలు. అసలు ఆ భక్తి రావడమే చాలా గొప్పది. గురువు అంటేనే మనకి మన ఎందుకు ప్రభావం చూపెట్టేవాళ్ళు. అలా గురువు పక్కన ఉండడం చాలు. ఎన్నోసార్లు చెప్పాను, గొప్ప గొప్ప బిరుదులు ఏం అవసరం లేదు, మీరు నా శిష్యుడే కదా అని అన్నారంటే చాలు. గురువు, వీడు నా భక్తుడు, వీడు నా శిష్యుడు, ఇంకా అంతకంటే వేరే బిరుదే లేదన్నమాట. కానీ అది సంపాదించుకునే ప్రయత్నం చేయాలి మనము అని తెలుసుకుంటూ అందరూ కూడా ఈ గురుగీతను పఠిస్తూ, మీరు గురుగీత పారాయణ ఉంది, గురుగీత పారాయణ చేస్తారు సాంప్రదాయంలో. సరే అంతా అయ్యాక చేసినా పర్లేదు, ఇప్పటివరకు ఎలాగ ఉన్న మననం కూడా మీరు చేసుకోండి, చక్కగా భావనలు అర్థమవుతాయి అని చెప్తూ ఇవాల్టి పాఠాన్ని ముగిస్తున్నాను. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. హర నమః పార్వతీపదే, హర మహాదేవ. శాంతి శాంతి శాంతి.